దేవునికి స్తుతి కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం చివరి అధ్యాయం. దానియేలు గ్రంథం చివరి అధ్యాయం అంటే 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములను జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకుల్ని త్రిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములయ్యా. స్తుతులు, కృతజ్ఞతలు నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి. మొదటి ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించావు. కొన్ని మంచి హెచ్చరికలు మాకిచ్చావు. ఇప్పుడు 2వ ఆరాధనలో మేమున్నాం నాయనా. ఇంతవరకు జరిగినవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేది ఒక ఎత్తు తండ్రి. నీ బలహీన దాసుని నీ శిలువ రక్తంతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి నీ దాసుని నీ కృపతో మరుగు చేసి నీవే నీ బిడ్డలందరినీ దర్శించి మాట్లాడు. కర్తవ్యాన్ని బోధించు, కార్యోన్ముఖులను గావించు. నీ మాట వెల్లడైతేనే మాకు వెలుగు కలుగుతుంది తండ్రి. నీ మాట కొరకు మిగుల ఆశతో ఉన్నాము నాయన, కరుణించు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే దయ్యపు దురాత్మ అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. మా తండ్రి, మీరే మా మధ్యన సంచరించండి, మాతో ముచ్చటించండి, మాట్లాడండి. మా మనోన్నతరాలు వెలిగించి సహాయము చేయమని యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించి స్తుతించి జవాబు ముందే పొంది ఉన్నామని నమ్మి విశ్వసించి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దీని స్పీడ్ తగ్గించున్నాను. కొంచెం దూరం ఉండేది, ఇప్పుడు దగ్గర వచ్చింది పాపం. రైట్. మనం చదువుకున్నటువంటి వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. చెల్లి చదివిది చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములను జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలము జ్యోతులై ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటల్లో జ్యోతులు, నక్షత్రాలు అనే పదాలు 2 వాడాడు. బుద్ధిమంతులైతే జ్యోతులు అన్నాడు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకుల్ని త్రిప్పుతారో వారు నక్షత్రాలు అన్నాడు. జ్యోతులు, నక్షత్రాలు 2 ఒకటి కాదా? ఆకాశ మండలంలో కనపడే ఏంటి? జ్యోతులే కదా, నక్షత్రాలే కదా అని సహజంగా అనిపిస్తుంది. దీనికి విడగొట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది? బుద్ధిమంతులు జ్యోతులు, నీతి మార్గమును అనుసరించి నడుచుకుని వారు నక్షత్రాలు అంటే జ్యోతులు, నక్షత్రాలు 2 ఒకటి కాదు, వేరు. ఇంతకీ జ్యోతులు ఏమిటో ఆదికాండం 1వ అధ్యాయము మీరు బైబిల్లో తీయగలిగితే జ్యోతులు 2. ఒకటి, పగటిని ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేశాడు. రాత్రిని ఏలుటకు దేవుడు చిన్న జ్యోతిని చేశాడు. ఈ 2 దీపముల లెక్క. చూడండి ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము. ఎన్నో వచనం చదవాలనిపిస్తుంది మీకు? 14. 14 చదవాలనిపిస్తుందా? చదవండి మరి.
దేవుడు ఆ, పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఉమ్, ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు ఉమ్, అవి సూచనలను కాలములను దీప సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు ఉమ్. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండు కాకనియు పలికెను. ఈ జ్యోతులకు 3 పనులు. ఒకటి, వేరుపరచడానికి పగటిని రాత్రిని. 2, సూచనలు ఇవ్వడానికి. 3, భూమి మీద వెలిగివ్వడానికి. 3. వీటి పని ఏమిటి అంటే భూమి మీద ఈ 3 అవి నెరవేర్చాలి. ఒకటి మీరు చెబుతారు ఇప్పుడు, వేరుపరచడానికి. 2, సూచనలు ఇవ్వడానికి. 3, భూమి మీద వెలుగునివ్వడానికి. ఇవి జ్యోతుల పని. నక్షత్రాల గురించి కూడా జ్యోతులు అన్నాడా, నక్షత్రములను వేరుగా అన్నాడా? చూడండి ఒకసారి కలిపి, ఒకసారి అక్కడి నుంచి ఆ వచనం అంతా చదువు. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశమందు జ్యోతులయుండునుగాకని పలికెను. ఆ, ఆ ప్రకారమాయను. ఆ, దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను ఆ, అనగా ఆ. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని ఆ. రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని ఆ. నక్షత్రములను చేసెను. అద్దుగా విడగొట్టాడు. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అని నక్షత్రములను అని సపరేట్ చేశాడు. ఇక్కడ బుద్ధిమంతులకు ఒక ధన్యత, నీతి మార్గమును అనుసరించి అనేకులను దేవుని వైపు త్రిప్పేవారికి మరొక ధన్యత. 2 లభిస్తున్నాయి. ఇద్దరికీ ఒకటే ధన్యత కాదు, వేరువేరు ధన్యతలు. వ్యక్తులలో 2 రకాలు, భక్తులలో 2 రకాలు. కొంతమంది బుద్ధిమంతులై జీవము గల దేవుని తెలుసుకొని సుబుద్ధి కలిగిన ప్రవర్తనను కనపరుస్తూ లోకములో ఉన్న దేవుని సంబంధులు ప్రత్యేకమన్నట్టు విభజన రేఖను చూపుతారు. ఉదాహరణకి, లోకం ఒక రకమైన పోకడలో వెళ్తుంది, మనం దేవుని సంబంధులంగా ఉన్న బుద్ధిమంతులమయ్యాం. క్రీస్తు రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధ ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి ప్రభు యొక్క బుద్ధిని అనుసరించి బ్రతకడానికి మనం సిద్ధపడ్డాం. అంతవరకే మనం ఆగిపోతే మనమేం నిష్ప్రయోజకులమేం కాదు. ప్రభు యొక్క వాక్కును అనుసరించి బుద్ధిమంతులమై నడుచుకుంటే మన వల్ల కూడా సమాజానికి కొంత ప్రయోజనం ఉంటుంది. మన జీవితాలు చూసిన అన్యులు, మన బుద్ధి సత్ప్రవర్తన సత్సాక్ష్యం చూసిన అన్యులు, ఇంత సుబుద్ధి, ఇంత మంచి ప్రవర్తన, ఇంత క్రమమైన జీవితం నిజంగా మనకు లేదు కదా, వారు అది కలిగి ఉన్నారు అని వారు మనం ఇద్దరు ఒక్కటే కాదు, సపరేట్ అన్నట్టుగా వారికి మనకు మధ్య ఒక విభజన రేఖని దేవుడు చూపిస్తాడు వారికి. ఇది ధనవంతుడు లాజరు స్టోరీలో అబ్రహాం చెప్పినట్టు, మీకు మాకు మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది అన్నట్టు. మనలాగా వాళ్ళు ఉండరు, వాళ్ళలాగా మనం బతకలేం. లోకాన్ని ప్రేమించేవాడు క్రీస్తు సంబంధిలాగా ఉండలేడు, క్రీస్తు సంబంధి లోకస్తునిలాగా ఉండలేడు. ఇద్దరికీ కష్టమే. కాబట్టి వేరుపరచుట, జ్యోతుల పని వేరుపరచుట. అలాగే లోకములో నుండి మీరు వేరై రక్షణ పొందండి అని అపోస్తల కార్యము 2:38-39 పేతురు మహనీయుడు కూడా మాట్లాడాడు. బుద్ధిమంతులైన వారిని బట్టి లోకము, దేవుని సంబంధులు, బుద్ధిమంతులు ఒక్కటి కాదు, వేరు అనే విభజన అర్థమవుతుంది. మన జీవితాన్ని బట్టి లోకానికి, దేవదూతలకు కూడా 2. సూచన, బుద్ధిమంతుల యొక్క బుద్ధి కలిగిన ప్రవర్తన సూచన కూడా ఇస్తుంది లోకానికి.
ఉన్నదే జీవితం, తిను త్రాగు సంతోషించు ఆనందించు ఇష్టం వచ్చినట్టు ఊరేగు అని బ్రతుకుతున్న ఓ లోకమా, నీలాగా బ్రతకడానికి నాకు కూడా అవకాశం ఉంది, కానీ నేను బ్రతకట్లా. ఎందుకు బ్రతకట్లేదు అని నువ్వు ఆశ్చర్యపోతున్నావు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి 4 రోజుల భోగమే స్థిరమైంది కాదు, దీని తర్వాత అసలు జీవితం ఉంది, అది శాశ్వతమైనది. ఆ భవిష్యత్తులో రాబోతున్న ఆ అక్షయ జీవితం, ఆ శాశ్వత జీవితాన్ని నేను ఎరిగి ఉన్నందున నీవలే ఓ లోకమా, నీవలే నేను బ్రతకడానికి ఇష్టపడట్లేదు. నేను ప్రత్యేకంగా బ్రతుకుతున్నాను అంటేనే నీకు ఒక హెచ్చరిక, నా కోసం ఒక వ్యక్తి రాబోతున్నాడు. బుద్ధిగల కన్యలు అన్న కాడ బుద్ధి అనే మాట వాడతాడు. బుద్ధిగల కన్యలు మత్తయి 25లో ఒక ఉపమానం ఉంటుంది, ప్రభు చెప్పింది. అందులో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు అని ఒక స్టోరీ ఉంటుంది. సరే, ఆ మ్యాటర్లోకి మనం వెళ్ళవసరం లేదు, కానీ బుద్ధిగల వారు సిద్ధపడుతున్నారు. సిద్ధపడుటయే సూచన. దేనికి సూచన? లోకానికి సూచన. ఏమేమి సిద్ధపడుతున్నారు? బుద్ధిగలవారు మారు మనసు పొందుతున్నారు, పాపము నుండి మళ్ళుకుంటున్నారు, దేవుని వైపు తిరుగుతున్నారు. బుద్ధిమంతులు పాప క్షమాపణ నిమిత్తము యేసు రక్తములో పాపాలు కడిగేసుకుంటున్నారు. 2, మూడవది బుద్ధి గలవారు సత్ప్రవర్తన కలిగి దేవుడు చెప్పినటువంటి అదుపాజ్ఞల్లో బ్రతకడానికి ప్రయాసపడుతున్నారు. ఎందుకు? బుద్ధి గలవారు రాకడకు సిద్ధపడుతున్నారు. ఎందుకు వీళ్ళలా మారు మనసు పొందారు? ఎందుకు బాప్తీసం పొందారు? ఎందుకు వారం వారం దేవుని సన్నిధికి వెళతారు? ఎందుకు అవన్నీ ఏవో తీసుకుంటూ ఉంటారు? ఎందుకు ఇతరులకు కూడా హెచ్చరిక చేస్తూ ఉంటారు? మనలాగా వాళ్ళు ఎందుకు ఉండరంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో వాళ్ళకి తెలుసు. అందుకని వారు జాగ్రత్త లేకుండా విచ్చలవిడిగా బ్రతుకుతున్న లోకానికి ఒక సూచనగా ఉన్నారు. లోకమా జాగ్రత్త, పళ్ళు రాలుతాయి, వస్తున్నాడు. మా జీవితంలో మార్పు, బుద్ధి కలిగిన మా ప్రవర్తనే మీకు సూచన. దిద్దుకోండి, మీరు కూడా మావలి సిద్ధపడండి. సూచన. మన మార్పే లోకానికి సూచన. మన రక్షణ బాప్తిస్మమే లోకానికి సూచన. మన సిద్ధపాటే లోకానికి ఒక హెచ్చరిక. ఒక పక్క లోకానికి నీతిని ప్రకటిస్తున్న నోవా, మరో పక్క భయంకరమైన ఉగ్రతా దినం జలప్రళయానికి ముందే ఓడను సిద్ధపరచుకుంటున్నాడు. ఆ ఓడ సిద్ధపరచుకునేటప్పుడు లోకానికి ఒక సాక్ష్యం, ఏదో సూచన, ఏదో జరగబోతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి? దేవునికి మహిమ. చేరిక్కడే. రెండు, మూడవది జీవవాక్యము చేతబట్టుకొని లోకమందు మీరు జ్యోతులై ఉన్నారన్నాడు. ఫస్ట్ది ఏం చెప్పాను? వేరుపరచడానికి, పగలును రాత్రిని వేరుపరచడానికి జ్యోతి. రెండవది సూచన, చెప్పడానికి జ్యోతి, బుద్ధిమంతులే. మూడవది భూమి మీద వెలిగిచ్చుటకు. ఎలా బ్రతకాలో, ఎలా నిలవాలో, ఏ విధంగా ముందుకెళ్లాలో, ఎలా సిద్ధపడాలో ఎరుగని అంధకారంలో కూర్చున్న లోకానికి, లోకస్తులకు. లోకం అంటే బజార్లు అనుకునేరు. లోకం అంటే గ్రామాలు, పట్టణాలు, పల్లెటూళ్ళు, సిటీలు, ఇదంతా లోకం అనుకునేరు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడుగా ఒక ఆయన. అది లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్. మూడవది భూమి మీద వెలిగిచ్చుటకు. జీవవాక్యము చేతబట్టుకొని మీరు లోకమంది ఏమై ఉన్నారన్నాడు? జ్యోతుల వలె ఉన్నారు అన్నాడు. అంటే ఎలా బ్రతకాలో, ఎలా ముందుకెళ్లాలో, ఎలా మార్పు చెందాలో, ఎలా సిద్ధపడాలో ఎరుగక అంధకారంలో కూరుకుపోయిన లోకమా, లోక జనులారా, ఇదిగో మమ్మల్ని చూడండి, మాలాగా సిద్ధపడండి,
అప్పుడు మీరు కూడా కాపాడబడతారు. ఈ మూడు లోకానికి చూపించేదే జ్యోతులు. రెండు జ్యోతులు. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అంటే సూర్యబింబం, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి అంటే చంద్రబింబం. సైంటిస్టులు సూర్యుడు ఒక నక్షత్రము అంటారు. నక్షత్రాల్లో రకాలు ఉన్నాయని మీకు తెలుసా? నక్షత్రాల్లో రకాలు ఉన్నాయి. ఈ సూర్యుడు ఒక అగ్నిగోళం, ఒక గొప్ప అగ్ని నక్షత్రం. అందులో ఏ జీవి, ఏ నివాసం ఉండడానికి అవకాశం లేదు. చంద్రబింబమేమో ఒక గ్రహం, సౌర కుటుంబంలోని ఒక గ్రహం. సౌర కుటుంబం అంటే తెలుసా? సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాల సముదాయం సౌర కుటుంబం అంటారు. ఆ సౌర కుటుంబంలోని ఒక గ్రహము చంద్రబింబం. సూర్యుని నుండి వచ్చేటువంటి కాంతిని గ్రహించుకొని రాత్రి వేళల్లో లోకానికి వెలుగునివ్వడానికి చంద్రబింబము ఏర్పరచబడింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి అందరూ. ఇవి రెండు నక్షత్రాల జాబితాలో వేశాడు దేవుడు. ఈ రెండింటిని పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అన్నాడు. మరి ఇప్పుడు చెప్పాల్సిన విషయాలన్నీ జ్యోతులకు చెప్పాడు. ఇప్పుడు వీడు నక్షత్రానికి ఏం చెబుతాడు అనే డౌట్ రావాలా మీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? వస్తే మీరు షార్పే. వచ్చేదేంది బాబు, వచ్చేసింది చెప్పు, ఏం చెబుతావు అని అడగండి. చెబుతా, వినండి. ఈ పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి రెండు లోకంలో చూసే మనకి కొంత సమయమే కనిపిస్తాయి. ఉదాహరణకి ఈరోజు ఫస్ట్ కూటం ఎన్ని గంటలకు అయింది స్టార్ట్? 6 గంటలకు అనుకుందాం. 5 గంటలకి సూర్యుడు కనపడ్డా? 4 గంటలకి, 3 గంటలకి, 2 గంటలకి లేడా? సూర్యబింబం లేదా? ఉందా? లేదా? ఉంది. కానీ మనకు అదృశ్యం. ఇప్పుడు మనకి వెలుగు, సూర్యబింబపు కాంతి ఉంది. ఇప్పుడు అమెరికాకి, అవునా? రైట్. అంటే భూమి యొక్క గమనం మారుతున్నప్పుడు ఈ సూర్య చంద్రుల యొక్క వెలుగులో మార్పులు వస్తూ ఉంటాయి. ఉదయం నుంచి 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సూర్యుని యొక్క వెలుగు పనిచేస్తూ ఉంటుంది, మనకు కనబడుతూ ఉంటుంది. సాయంత్రం 6 కాగానే సూర్యుడు అదృశ్యమైపోయినట్టుగా ఉంటుంది మనకి. అంటే కొంత సమయమే కనబడి తర్వాత అదృశ్యం అయిపోయేటువంటి పరిస్థితి జ్యోతులది. కానీ నక్షత్రాలను గురించి ఏమన్నాడంటే నిరంతరం ప్రకాశిస్తారన్నాడు. నక్షత్రాలను గురించి 2 సంగతులు మనం తెలుసుకోవచ్చు, లేదా 3 సంగతులు తెలుసుకోవచ్చు. 3 నక్షత్రాన్ని గురించి. మొదటిది ఏమిటంటే నక్షత్రం నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది. కాకపోతే రాత్రి వేళల్లో డార్క్ ఉంటుంది కనుక నక్షత్రాలు మనకి కనబడతాయి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. అది విచిత్రం ఏంటంటే కళ్ళు తెరిచిన వాళ్ళు అందరూ చెబుతున్నారు. నేను నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పండి అంటే సరే సంతోషంగా. నిద్ర రాని వాళ్ళు చెప్పండి. అబ్బాయి ఎంత బాగా చెప్పారు. ఇంకొకసారి చెప్పండి, భలే ఉంది. శభాష్. 3 సంగతులు తెలుసుకోవద్దని చెప్పాను కదా. పగటి వేళ కూడా నక్షత్రాలు ఉంటాయి, కానీ సూర్యుని కాంతి దెబ్బగా అవి కనపడవు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. రాత్రి వేళ చీకటి వస్తుంది కనుక, సూర్యుని వెలుగు అదృశ్యం అవుతుంది కనుక అప్పుడు నక్షత్రాలు మనకు కనపడతాయి. కానీ నక్షత్రాలు పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఒకటి. రెండవది, నక్షత్రాలు గ్రహాల కంటే కూడా చాలా పెద్దవి. ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క ప్రపంచమే ఉండే అవకాశం ఉంది.
అంత పెద్ద. అన్నిటిలోకి చిన్న గ్రహమైన ఈ భూగ్రహంలోనే ఇంత ప్రపంచం ఉంటే ఇక నక్షత్రం దీనికంటే ఎన్నో కోట్ల రెట్లు పెద్దది నక్షత్రం. మరి అందులో ఇక ఎంత ప్రపంచం ఉండే అవకాశం ఉందో ఒక్కసారి ఊహించండి. నక్షత్రం జస్ట్ వెలుగునిచ్చే వట్టి కాంతి క్షేత్రమే కాదు, తన లోపల ఒక పెద్ద ప్రపంచాన్ని కలిగి ఉన్న అతిపెద్ద ప్రదేశము లేక అతిపెద్ద ఉనికికి సాధ్యమైనటువంటి ప్రాంతం. కొంతమంది నక్షత్రాల్లో ఎవరు ఉంటారు అని అనుకుంటారు, కానీ బైబిల్ గ్రంథంలో ఓ పాట ఉంది, దేవునికి స్తోత్రం గానంలోనే. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. పాడదామా? నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్ని పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ. హల్లెలూయా. 147వ కీర్తన 147వ కీర్తన 4వ వచనం చూడండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. చూసారా? 147వ కీర్తన 4వ వచనంలో నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ ఆయనే పేరులు పెట్టుచున్నాడు అన్నారు. నాకు ఇక్కడ ఒక డౌటు, సంఖ్యను నియమించాడు అన్నాడు అంటే పైన అంతరిక్షంలో కనపడుతున్న నక్షత్రాలు ఎన్నో మీరు ఎప్పుడన్నా లెక్కేశారా? వేస్తే నాకు చెప్పండి, లేకపోతే నేను లెక్కేశాను మీరు పోయి లెక్కేసుకోండి. 78,99,843 అని నేను చెప్పా. కరెక్ట్గా ఇంతే ఉన్నాయో లేవో మీరు లెక్కేసి ఫైనల్ చేసి నాకు చెప్పండి. ఇది మీరు చేయడానికి మీ బతుకాలం సరిపోయింది. అయినా మీరు నేను చెప్పిన లెక్కలోకి రారు, ఎందుకంటే నేను చెప్పింది నిజం కాదు కాబట్టి. నాకేం తెలుసు దాని లెక్క? సాధ్యం కాదు. కానీ వాక్యం చెప్తుంది, ఎన్ని నక్షత్రాలను ఆయన సృష్టించాడో వాటి సంఖ్య ఆయనకు తెలుసట. నక్షత్రాలు ఎన్నున్నాయో వాటి సంఖ్య ఆయనకు తెలుసు. రెండవది, వాటిలో కొన్నిటికి ఆయన పేర్లు పెట్టాడు అన్నాడా? వాటికి అన్నిటికీ అన్నాడా? వాటికి అన్నిటికీ ఆయన పేర్లు పెడుతున్నాడు అన్నాడు. నా డౌట్ ఏంటంటే, నక్షత్రాలకు పేర్లు ఎందుకు? నక్షత్రాలకు పేర్లు ఎందుకు? సరే, మన లెక్కలో లెక్కలేనని నక్షత్రాలు ఉన్నాయి, ఒప్పుకుంటారా? అబ్రహాంకి ఏమన్నాడు? నీవు లెక్క పెట్టలేనంత మంది ఆకాశ నక్షత్రాల వల్లే నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు. 2. మూడవది, లెక్కకు మించిన కన్యకలు గలరు అన్నాడు. పరమగీతము 6వ అధ్యాయం 8 అనుకుంటాను. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను
లెక్కకు మించిన కన్యకలను కలరు, ఆ, నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే. అదిగో లెక్కకు మించిన కన్యకలను గలరు. పరమగీతంలో కన్య అంటే నిజంగా ఆడపిల్ల అనుకునేరు. ఒక భక్త సమాజము లేకపోతే భక్తుల గుంపు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఒక భక్తుల సమాజాన్ని స్త్రీతో పోల్చాడు. లెక్కకు మించిన కన్యకలు అంటే మన భూగ్రహం మీద ఉన్న భక్త సమాజాలంటి భక్త సమాజాలు లేదా భక్తుల సముదాయము, ఆ గుంపులనేవి లెక్కలేనన్నున్నే నాకు అన్నాడు. అంటే ఆయనకు లెక్క లేకుండా లేవు, కానీ మన జ్ఞానంతో పోల్చుకుంటే మనం లెక్క పెట్టలేనన్ని, మనం లెక్క పెట్టలేనన్ని వాటి గురించి పెద్దలు చెప్పేటప్పుడు సంఖ్య చెప్పరు, లెక్కలేనని అంటారు. అలాగే యేసయ్య మన జ్ఞానానికి అందనంత సంఖ్య కలిగి ఉన్నాడు గనుక నక్షత్రాల విషయంలో లెక్కలేనన్ని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాం సంతానము లెక్కలేనంత మంది. అది పక్కన పెడితే లెక్కకు మించిన కన్యకలు గలరు అన్నాడు. ఇప్పుడు నక్షత్రాలకు పేర్లు పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? రేపటి రోజున యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అయిపోయిన తర్వాత, పరిశుద్ధులందరినీ ఆయన తీసుకెళ్ళిన తర్వాత, భూలోకము నుండి ఎత్తబడే ఈ సంఘమే కాదు, ఆయన సృజించినటువంటి కోటాను కోట్ల నక్షత్రాలలో ఏ నక్షత్రంలో ఎంతమంది భక్త సమాజం పరిశుద్ధులు ఉన్నారో, తేజోవాసులైన పరిశుద్ధులు, వాళ్ళందరి గుంపులు వస్తాయి రేపు అక్కడికి. వాళ్ళందరూ వస్తారు. ఆయా నక్షత్రాలలో ఏ ఏ నక్షత్రంలో ఎంతమంది భక్తులు ఉన్నారో, ఎలాంటి ప్రపంచం ఉందో, ఎలాంటి మహిమ కలిగిన వ్యక్తులు ఉన్నారో మొత్తం వస్తారు. వచ్చి వాళ్ళందరితో పోల్చుకొని భూలోకము నుండి తీయబడిన సంఘకన్యను చూసినప్పుడు, అందరి మహిమతో పోల్చుకుంటే భూలోకము నుండి వచ్చిన అమ్మాయి నల్ల పిల్లలాగా కనపడింది. అప్పుడు అంటది ఈ అమ్మాయి, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను అని. చిన్న చూపులు చూసేది ఎవరు? ఆ తేజోలోక వాసులు అందరూ. నువ్వు కూడా రారాజు స్వయంవరానికి వచ్చావా? రాణి పోటీలో ఎస్తేరు నువ్వు కూడా వచ్చావా? మేము ఇంత అందగత్తెలం, రాజకుమార్తెలం, నీవు సామాన్యుని కుమార్తెవు, నీవు ఎంపిక చేయబడాలనే. కుర్చీ దగ్గరగా లాగున్నాయన. కొంచెం జర్నీలు ఎక్కువ చేసి నొప్పి వస్తూ ఉంది, అందుకని కూర్చొని లెగుస్తూ ఎక్సర్సైజ్ చేస్తున్నా. స్టాండ్ కూడా పెట్టు. ఇది తీసేరా వాసు, తీసే. ఇప్పుడు హాయిగా ఉందిరా. మీరేం ఇబ్బంది పడద్దు, ప్రశాంతంగా వినండి. మంచి విషయం చెప్పి ముగిస్తా. జూమ్లో కూడా కొంతమంది అందుబాటులోకి వచ్చారు. చూస్తున్నాం మిమ్మల్ని అందరినీ. సంతోషం. అసలు మమ్మల్ని పలకరించను కూడా పలకరించాడు అనుకోవద్దు. చూసి నవ్వుకుంటుంటాం మిమ్మల్ని చూసి. ఆ నవ్వే పలకరింపు. దేవునికి మహిమ. సంతోషం. పాయింట్కి వద్దాం. ఎక్కడొచ్చాగా? ఏమన్నా వైనంగా వస్తున్నావా? పేర్లు ఎందుకు అంటే, ఏ నక్షత్రం పేరు ఏమిటో చెప్పుకొని ఆ నక్షత్రం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఉన్న ఊరు, ఈ ఊరి పేరు ఏంది? చిలకలూరి పేట. ఈ ఊరి పక్కనూరు నరసరావు పేట. 35 కిలోమీటర్లో గుంటూరు, 65 కిలోమీటర్లో ఒంగోలు, 35 కిలోమీటర్లో చీరాల. ఇప్పుడు ఏ ఊరు నుంచి ఎవరు వచ్చారో అడిగితే, ఏ ఊరింది? భూమి మీద నుంచి వచ్చాను అంటే కుదిరిద్దా? అందరూ భూమి మీదలే కానీ ఉంది.
ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు, ఏ ఊరు అంటే పేరు చెప్పాలి. అలాగే లెక్కకు మించినన్ని నక్షత్రాలు ఉన్నాయి, అందులో ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాల్లో తేజోవాసులైన పరిశుద్ధులు ఉన్నారు, రకరకాల మహిమ కలిగిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ నక్షత్రాల నేమ్స్ ఉంటాయి అన్నమాట, వాళ్ళ ప్రపంచాల నేమ్. ఇక మన ప్రపంచం, మన నేమ్ ఏంటంటే భూమి. భూలోకము నుండి తీయబడిన అమ్మాయి, ఈ అమ్మాయి నల్లపిల్ల. అన్ని మహిమ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ఆ తేజోవాసులు మనల్ని చూసి, నువ్వు కూడా వచ్చావా, రాణివి అవుదామనే, విశ్వ న్యాయాధిపతికి ప్రక్కన కూర్చొని పరిపాలన చేద్దామనే అని వాళ్ళు చిన్న చూపు చూస్తే అప్పుడు అంటది, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. డిఫరెంట్ ఏంటంటే, నాకున్న అనుభవం మీకు లేదు, నా అనుభవాలు నాకున్నాయి. తేలుద్ది ఆయన వచ్చినాక. దేవునికి మహిమ. అప్పుడు స్వయంవరంలో తేలిపోయింది అనమాట. ఇంతమంది పరిశుద్ధులలో, ఇంతమంది మహిమ పుత్రులలో, ఇంతమంది మహిమలోక నివాసులలో భూలోకము నుండి తీయబడే, అతి చిన్న గ్రహం మీద నుండి తీయబడే ఈ అమ్మాయి గొర్రెపిల్ల భార్య అని నిర్ధారణ అయిపోయి ఆమోదించబడ్డ తర్వాత దానికి కావాల్సిన అర్హతలు ఏమిటో, ఈమె దగ్గర ఏమున్నాయో ఆయన చెప్తాడు. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను గలరు గాని నా పావురము ఒక్కతే నిష్కళంకురాలు. ఆమె తల్లికి ఆమె ఒక్కతే కుమార్తె. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట అని ఈ భూలోక సంఘ కన్యను తన పట్టమహిషిగా ఆయన ఆమోదించినప్పుడు అప్పుడు అంటారు, స్త్రీలు ఆమెను చూచి ధన్యురాలవందురు. ఉంది అక్కడే పరమగీతం 1వ అధ్యాయంలో నల్లని దానన్నని చిన్న చూపులు చూడకూడన్న మాట ఉంటుంది. 1:6 ఉందంట. ఓకేనా? ఇప్పుడు 6లోకి వెళ్తే మొదటి నుంచి చదివితే, లేదా 8వ వచనం నుంచి చదివితే ఇలా ఉంది చూడండి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. 1వ అధ్యాయంలో అందరూ ఆమెను చిన్న చూపులు చూశారు. అంతా అయిపోయి 6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి అన్నీ సరిచేయబడి ఒక మాట వచ్చేసింది ఆమె దగ్గర. దేవుడే, ప్రభువే ఆమెను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చదువు. నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే, ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ, స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ. అద్దుగో కన్య అయినా, వివాహిత అయినా, వృద్ధురాలైనా స్త్రీయే కదా. స్త్రీలు ఆమెను చూచి ధన్యురాలందరూ. ఎందుకని ఆమెను స్పెషల్గా ధన్యురాలు అనటం ఏమిటి అంటే, ఇన్ని లోకాలలో నుంచి, ఇన్ని ప్రపంచాల్లోంచి మేము వచ్చామా, మహిమతో పోల్చుకుంటే అసలు మా మహిమకు మీ మహిమ ఎంత మాత్రం కూడా సరిరాదు. అలాంటిది ఇంత తక్కువ మహిమలో ఉన్న నీవు ఆ మహనీయుని యొక్క సింహాసనంలో ఆయన ప్రక్కన పట్టమహిషిగా కూర్చునే ధన్యత పొందావమ్మా. ఇది మామూలు విషయం కాదు, నిజంగా నీవు ధన్యురాలవు. మాకొచ్చిద్దా ప్లేస్ అనుకున్నాం, కానీ మాకు రాలా. నిన్ను కోరుకున్నాడు ప్రాణప్రియుడు. ఇక నీవే మా అందరి మీద ఏలికవు. మన ప్రభువు విశ్వ నిర్మాణకుడు, ఆయన రాజు అయితే సంఘం ఆయన భార్య కదా, గొర్రెపిల్ల భార్య కదా. ఇప్పుడు ఈమె ఎవరు మరి? రాణి. అన్ని ప్రపంచాలకు ప్రభు రాజు అయితే రాణెవరు? సంఘమే. ఇప్పుడు స్త్రీలు అంటే మిగిలిన లోకాల ప్రజలందరూ ఈమెనేమంటారు? నీవు మా రాణివమ్మా, నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా, నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా,
నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖని కురాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. చివరిలో ఏమవుతావు నువ్వు? సంఘమా, భక్తులారా, దేవుని ప్రజలారా, మనందరినీ కలిపి ఆయన రాణి అన్నాడు. విశ్వమంతటికి ఆయనే ఏలిక. ఆయన తర్వాత మొదటి రాజదండం, పెద్ద రాజదండం ఆయన దగ్గర ఉంటే కొంచెం తక్కువ సైజు చిన్న రాజదండం రాణి దగ్గర ఉంటుంది, అంటే మన దగ్గర ఉంటుంది. ఫస్ట్ ప్రపంచం విశ్వమంతటి మీద పెత్తనం ఏ సైజు అయితే రెండో పెత్తనం మనదే. మనము, మన పూటకలు, మన అవతారం, మన ఏంటనే నువ్వు చెప్పేది అనండి. మీ ఫీలింగ్ అదే, నా ఫీలింగ్ అదే, టోటల్గా అందరి ఫీలింగ్ అదే. రేపు అక్కడ కానీ మన ఆ నక్షత్రాల్లోంచి వచ్చే వాళ్ళందరి ఫీలింగ్ కూడా అయితే మీరా అని. కానీ ఆశ్చర్యం, అహస్వేరోషు ఎస్తేర్నే ఎంచుకున్నాడు. అమ్మాయికి అంత సోకులు లేవు, ఆ అమ్మాయి ఏమి ఫేషియల్ చేయలేదు, ఆ అమ్మాయి ఏమి ఇంకోటి చేయలేదు, ఆమె ఏమి బ్యూటీ పార్లర్కి వెళ్ళి రోజు ఏం చేయలేదు. సింపుల్. అక్కడ సిద్ధపరిచేటువంటి హేగే దగ్గరికి వెళ్ళి రాజుకి ఏది ఇష్టమో అలాగ నన్ను రెడీ చెయ్యి, నా సొంత అవతారాలు ఏవి నాకొద్దు. మిగిలిన ఆడపిల్లలందరూ తమంతట తాము రెడీ అయ్యారు. ఆ హేగే అడుగుతాడు, అమ్మ ఈరోజు నీ వంతు వచ్చింది, రాజుగారి దగ్గరికి నువ్వే వెళ్ళబోతున్నావు, మరి జుట్టు ఎట్లా కావాలి అంటే నాకు జడలు 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 జడలి. అప్పుడు అవి వేస్తా ఆయన అనుకుంటాడు, ఇప్పుడు ఒరిజినల్ దెయ్యంలాగా ఉన్నావు, ఇప్పుడు నిన్ను చూస్తే గేట్ వేసేస్తాడు, పో పనికి మాలిందని అనుకుంటాడు. ఇంకొక రోజు ఇంకొక వంతు వచ్చింది, అమ్మ ఇప్పుడు నీ వంతు, నిన్ను ఎలా రెడీ చేయమంటావు? ఎలా అంటే నా హెయిర్ ఇలా ఉండాలి, ఇలాంటి డ్రెస్ ఉండాలి, నా ఫేస్ ఇలా రెడీ చేయాలి అంటే ఈయన అనుకుంటాడు అనమాట, ఖచ్చితంగా నువ్వు కూడా ఇష్టం కావు, ఎందుకంటే ఆయన టేస్టులు నాకు తెలుసు, వెర్రిమొహమా అనుకొని వాళ్ళు అడిగినట్టు రెడీ చేశాడు. వీళ్ళు ఆడపోయి ఆయన రాజు ముందు నిలబడక ముందే వాళ్ళ అంత దూరంలో చూసి పంపించారా బాబు, ఎవరు అమ్మాయి పంపించరా నాయన అని. చివరికి ఎస్తేరు అంత వచ్చింది, అమ్మా ఎస్తేరు ఈరోజు నువ్వు రాజు సముఖంలోకి వెళ్తావు, నీవు రాణి అవుతావమ్మా, కోరుకో, నువ్వు ఎలా కావాలంటే అలా రెడీ చేస్తావు. ఎంత జ్ఞానం కలిగింది. నాకేం తెలుసయ్యా, ఇంతవరకు రాజునే చూడలేదు నేను. కానీ అనేక సంవత్సరాలుగా రాజు దగ్గర ఉంటూ, రాజుతో ఉంటూ, రాజు యొక్క ఆలోచనలు, ఇష్టాయిష్టాలు అన్నీ ఎరిగిన వాడవు నీవు. కాబట్టి నేను ఎలా ఉంటే రాజు ఇష్టపడతాడు అలా నన్ను అలంకరించయ్యా. నాకు నేనుగా ఏమీ కోరను. దీనురాలైన ఎస్తేరు నన్ను ఇలా చేయని ఒక్కటి కూడా అడగల. హేగేకి అప్పగించుకుంది. ఈనాటి సంఘమనే ఎస్తేరు పరిశుద్ధాత్మ వశానికి అప్పగించుకొని, తండ్రి నా యేసయ్యకు ఎలా నచ్చుతానో నన్ను నువ్వు అలా రెడీ చేయవా పరిశుద్ధాత్ముడా అని అప్పగించుకుంటుంది. అప్పుడు ఆయన సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు వెళ్ళి హేగే రెడీ చేసి పడేశాడు. సింపుల్. ఆ సింపుల్గా పోయి నిలబడింది. అమ్మాయి వెళ్ళేటప్పుడు మిగిలిన రాజకుమార్తెలు ఎగతాళి చేసి ఉండొచ్చు ఎస్తేర్ని. అబ్బో ఇంతంత సోకులు చేసుకొని పోతేనే ఆ పిచ్చిరాజు కనీసం గేటు కూడా తీయలేదు మా ముఖాలు చూసి. ఈమె అసలు ఏమి లేకుండా వెళ్తుంది, ఈమె నా గేటు దగ్గర కూడా రానియడు అనుకున్నారు. కానీ ఎస్తేర్ని చూడగానే రాజుకి మైండ్ కదిలిపోయింది. ఎందుకో తెలుసా? రాజుకి ఇష్టమైనవన్నీ ఆమె మీద కనపడ్డాయి. అప్పుడు ఎస్తేరు జ్ఞానం నచ్చింది రాజుకి. ఎస్తేరు సౌందర్యం కాదు, ఎస్తేరు జ్ఞానం.
మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఎరుగని సత్యం ఏదో ఈమె నా గురించి తెలుసుకుంది. ఒక భార్యకు అన్నిటికంటే ముఖ్యంగా తెలియాల్సింది భర్త మనసు, వాని ఇష్టాలు. అవి తెలుసుకొని నడుచుకుంటే వాళ్ళ కాపునో సజావుగా సాగిద్ది. కానీ నేనేదో టిప్పుటాపుగా రెడీ అయ్యి వాడిని ఆకర్షించాలంటే మనసు తెలుసుకొని నువ్వు ఎంత భయంకరంగా అలంకరించుకుంటే అంత టార్చర్ అయింది నీకు. తల్లులు, మనసును ఎరుగకుండా నీ అందంతో వాడిని ఆకర్షించాలనుకుంటే టార్చర్ పెరిగిద్ది. నీకు సరైన అందం ఉన్నా లేకపోయినా మనసును ఎరిగి నడుచుకుంటివా, నీవు గొప్ప ఆకర్షణీయమైన వస్తువు అయిపోతావు నీ భర్తకి. ఒకరోజు కూడా ఉండలేడు నిన్ను. అది కాబట్టి అందచందాలు జడలు దెయ్యాలు జడలు వేసుకొని పోతే ఊర్లో ఈ పిచ్చిది మెంటల్ దానిలాగా ఉంది, పోమ్మా పోతాలే అడి నుంచి అటే పో అంట. ఆయన ఇష్టాలు అభిరుచులు ఏం తెలియవు. ఏదో ఈమె పనితనం అంతా చూపించుకొని పోయింది ఆ శరీరం మీద. వాళ్ళందరినీ చూసి ఏం అర్థం చేసుకున్నట్టు, వీరంతా తమ ఇష్టము చొప్పున నన్ను లాగేవారే. నా ముందు భార్య వస్తీలాగా తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే రకాలే కానీ నా ఇష్టాన్ని తెలుసుకొని నడుచుకోవాలనుకునే రకాలు కాదు అని మొత్తాన్ని పంపిస్తే ఎస్తేరు వచ్చింది ఆ మెట్టులో. ఆమెను చూడగానే అర్థమైపోయింది, మొత్తానికి ఇంతవరకు నా దగ్గరకు చేరక మునిపే నా ఇష్టాలు ఏమిటో ఎంక్వైరీ చేసుకొని తెలుసుకొని అలాగూ సిద్ధపడి వచ్చింది. ఈమె కదా నన్ను సంతోషపెట్టు భార్య అని ఆమోదించి ఆమెను అంగీకరించాడు. ఇది ఎలాగో అలాగే రారాజు యేసురాజు యొక్క మనసు అందరికంటే ఎక్కువగా మనకు బాగా తెలుసు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు అని గుండెలో ఉన్న దుఃఖంతో అనగలిగేది భూలోకమందున్న నరుడే. మసిబొగ్గువలే నా మానసమెల్లగా పేదో శాసమోహముల్ మచ్చలై అసితమగు ప్రతి డాగుతుడువను గసడు గడిగి పవిత్ర పరపను నసువులిడుని. ఏం తీసినావు నాయనా? యేసు నన్ను ప్రేమించినావు మారిపోయి ఉన్న పాటును వచ్చుచున్నానికి వెళ్ళిపోయి చాలాసేపు అయింది. నేను ఎవరిక్కడ శ్యామ ఉన్న పాటున వచ్చు దానిలోకి వెళ్ళాను నాన్న. మసిబొగ్గు వలె నా మానసమెల్ల గప్పే దోష సమూహములు మచ్చలై. మనమే వాడగలుగుతాం ఇది, ఇంకా మిగిలిన వాళ్ళ కాదు. అదేందన్నయ్య అంటే రెండిటి అనుభవం ఎరిగి క్రీస్తును హత్తుకున్నది మనమే. అర్థమైందా? పాడతారా? ఫీల్తో పాడాలి, పొడిగా పాడితే నచ్చదు నాకు. మసిబొగ్గువలే నామా నసమెల్లగా పేదో శాసమోహముల్ మచ్చలై. మసిబొగ్గువలే నామా నసమెల్లగా పేదో శాసమోహముల్ మచ్చలై. అసితమగు ప్రతిడాగు తుడువను గసడు గడిగి పవిత్ర పరపను అసువులిడు నీ రక్తమేయని మసలకిపుడు సిలువని దెగని ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎన్న సఖ్యము చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక.
తన్వయంతో, నిండు మనసుతో, కన్నీళ్లతో ఆయన దగ్గరికి ఇలాగూ చేరగలం. మిగిలిన వాళ్ళందరేమో మా మహిమను బట్టి, కానీ భూలోక సంఘ కన్య నీ కృపయే ప్రభు. నాకు ఇక్కడికి రావడానికి వీసుమంతా కూడా అర్హత లేనిదాన. నీ కృపయే, నీ రక్తమే నాకు ఆధారం ప్రభు, నీ దయయ్యా. ఇది నచ్చేది దేవునికి. అర్థమైందా? మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ సహజ సౌందర్యం, కానీ భూలోకం నుండి వచ్చే అమ్మాయి వాస్తవంగా అంత అర్హురాలు కాదని ఆమె ఫీలింగ్. అందుకే ఆయన కృప మీద ఆధారపడి దయను ఆశ్రయించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆమోద ముద్ర పొందుద్ది భూలోకము నుండి వెళ్ళే సంఘ కన్య. అప్పుడు చాలామంది ఉన్నా, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని లోకాలు ఉన్నా, అంతమంది ప్రజలున్నా, అందరిలోకి భూలోకం నుండి వచ్చిన ఈమె అనగా సంఘము నా పావురం అన్నాడు. అప్పటిదాకా నల్లపిల్ల నువ్వు నీ అవతారం అనుకున్నాడు. ఇప్పుడు ఎస్తేర్ని అంతే అని ఉంటారుగా. ఈమె కూడా పెద్ద ఏ అలంకరణ లేకుండా పోతుంది, ఈమె ఆమోదింపబడిద్దా అన్న వాళ్ళంతా అహస్వేరోషు యొక్క పట్టమహిషిగా ఎస్తేరు అనే పేరు కలిగిన ఈ అమ్మాయి, ఇది మొదలు రాణి అయిన ఎస్తేరు అన్నప్పుడు గుండెలు జారిపోవు మిగిలిన వాళ్ళకి, ఎగతాళి చేసిన వాళ్ళకి. ఇక రాణి అయింది, ఎగతాళి చేసిన వాళ్ళందరికీ పగిలిపోద్ది. అందుకని అప్పుడే వెంటనే వాళ్ళు, అమ్మాయి వెళ్తుంటే ఏమో అనుకున్నాం, ఏకం రాణివైపోయినావు, ధన్యురాలు అమ్మ నువ్వు. మనకు ఆ ధన్యత లభిస్తుంది అక్కడ. ఈ లెక్కకు మించిన కన్యకలు ఎక్కడున్నారంటే లెక్కలేనని నక్షత్రాల్లో ఉన్నారు. నక్షత్రాల్లో ఉన్నారు కనుకనే వాళ్ళ యొక్క అడ్రస్ ఏంటంటే నక్షత్రం పేరే. నక్షత్రం పేరే ఫలానా నక్షత్రం నుండి, ఫలానా ప్రాంతం నుండి. అందుకు పేర్లు పెట్టాడు, అన్నిటికీ పేర్లు పెట్టాడు. మరి దేవుడు సృష్టించిన సృష్టి చిన్నదా? చాలామంది అనుకుంటారు ఈ చిన్న లోకమేనా దేవుడు చేశాడని. కాదు బాబు, దేవుడు విశ్వంలో చేసినది చాలా పెద్ద సృష్టి. అంత పెద్ద సృష్టిని ఏలటానికి ఈ చిన్న గ్రహాన్ని నిర్మించి, ఈ గ్రహం మీద మనల్ని రెడీ చేసి, ఇక్కడ గొర్రె పిల్లకి భార్యను సిద్ధపరచడానికి రెడీ చేశాడు. ఇక్కడ అది విషయం. ఈ భూగ్రహం మీద గొర్రెపిల్ల భార్య తయారవుతుంది. ఎందుకంటే మిగిలిన అన్నింటిలో ఉన్నటువంటి సకల జనావళిని ఏలటానికి. అది అసలు ప్రణాళిక. దేవునికి మహిమ. 1000 ఎకరాల పొలమున్న ఒక యజమానుడు 1 ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకునే ఆమెను తీసుకెళ్ళినట్టు, పెళ్లి చేసుకున్నట్టు. ఈమెకు 1 ఎకరం పొలం అనుకోండి. ఇక ఈమె నెక్స్ట్ ఎన్ని ఎకరాలకు రాణి అవుతుంది? 1000 ఎకరాలకు రాణి అయిపోవటంలా అది. ఇప్పుడు ఒరే నువ్వు జ్యోతులు నక్షత్రాలని మొదలుపెట్టి అసలు ఎటు నుంచి ఎటుపోయి మమ్మల్ని ఏం చేస్తున్నావురా నువ్వు? ఏదో చెబుతూ ఉంటావు, మొత్తానికి అర్థం అవుతున్నట్టే ఉంటుంది, అర్థం కాదు ఏం లేదు అని ఏమైనా అనుకుంటున్నారా? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. అబ్బా చాలా వందనాలు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. నక్షత్రములు వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. ఎవరు వీళ్ళు? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ఫస్ట్ జ్యోతుల మ్యాటర్ చెప్పేశాను, అయిపోయింది. ఇప్పుడు నక్షత్రాల మ్యాటర్. నక్షత్రం గురించి ఫస్ట్ ఏం చెప్పాను? నిరంతరము ప్రకాశించే నక్షత్రం. రెండవది సైజులో పెద్దదే కాదు, ఒక ప్రపంచాన్ని తన యందు కలిగి ఉన్నది నక్షత్రం. 2. మూడవది ఏంటి నక్షత్రంలో స్పెషల్? నక్షత్రం తను జస్ట్ జీవితం ద్వారా ఎదుటి వాళ్ళకి జ్యోతి వలె మాదిరి ఇవ్వటమో లేదా సూచన ఇవ్వటమో కాదు, కానీ నక్షత్రము త్రోవ చూపుతుంది. మీకు ఒక నక్షత్రం గుర్తొస్తా అనుకుంటాను. ఇప్పుడు బెత్లహేములో రారాజు యేసు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకు ఎవరో దారి చూపించారు. ఆ నక్షత్రాన్ని ఫాలో అయినంత వరకు వాళ్ళు పద్ధతిగానే నడుచుకున్నారు.
తీరా యోధా దేశంలోకి వచ్చిన తర్వాత నక్షత్రాన్ని వదిలిపెట్టి రాజు దగ్గరికి పోయి అందరికి అగసాట్లు తెచ్చారు. తర్వాత మళ్ళా నక్షత్రం దగ్గరకు వస్తే నక్షత్రం నేరుగా వెళ్ళి ప్రభువు ఉన్నటువంటి ఇంటిపై నిలిచింది. నక్షత్రం స్పెషల్, త్రోవ చూపుతుంది. ఇంకా బోల్డ్ అని ఉన్నాయిలే, అవన్నీ చెప్పుకోవడానికి మనకి ఇప్పుడు సమయం చాలదు. 3 సంగతులు. నంబర్ 1 నక్షత్రం, 2 తన యందు ఒక ప్రపంచాన్నే కలిగి ఉంది, 3 త్రోవ చూపుతుంది. ఈ నక్షత్రంతో పోల్చాడండి. నీతి మార్గాన్ని అనుసరించి ఎవరు అనేకుల్ని తిప్పుతారో వాళ్ళని. ఇప్పుడు మీరు జస్ట్ బుద్ధిమంతుల్లాగా ఉండిపోతారా, నక్షత్రపు స్థాయికి వస్తారా? చెప్పండి. బుద్ధిమంతుల్లాగా ఉన్నా పర్వాలేదు, మీ బతుకు మీ వరకు మీరు బాగానే ఉంటారు. సమాజానికి సూచనగాను కొంతమేర వెలుగుగాను ఇది మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవడానికి, వేరుపరిచిన అనుభవాన్ని చూపించడానికి మీరు పనికొస్తారు. సగమే. నిరంతరం ప్రకాశించే మెట్టుకును వెళ్ళాలి. ఇది దేవుడు కోరుతుంది. ఇప్పుడు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని నీతిని అనుసరించి బ్రతుకుతూ బుద్ధిగా నడుచుకుంటున్న నీవు జ్యోతివి. ఈ జ్యోతి మెట్టును దాటి నీవు నక్షత్రపు అంతస్తుకు వెళ్ళాలి. అలా నక్షత్రపు అంతస్తుకు వెళ్ళిన మనిషే ఇందాక నేను చెప్పిన శాంతమ్మ అనే తల్లి. ఏమండి, మనం లోకంలో చూస్తే ఎవరన్నా ఒక గొప్ప వ్యక్తి, లోకంలో సమాజానికి సేవ చేసిన ఒక వ్యక్తి చనిపోతే ఆకాశము నుండి ఒక నక్షత్రం రాలిపోయింది అంటారు అలవాటుగా. కానీ క్రీస్తు యేసు సంబంధులు ఒకవేళ ప్రభు దగ్గరికి వెళితే నేల మీదున్న ఒక నక్షత్రం నింగికెగసింది. కొట్టు కొట్టు గట్టి కొట్టు. ఆమెను ఎందుకు అంత ఘనపరిచి మాట్లాడాడు శాలేమన్నా అనుకుంటారా? ఆమె దాదాపు నేను చాలా కాలంగా ఎరుగుదును. మన సోదరి వాళ్ళు ఆ జాలాది ప్రాంతాన్ని ఒక సహోదరుడు కోసం, లలిత బాబు అనే చిన్నవాడి కోసం దర్శించి అక్కడ చిన్న ప్రార్థన మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన ప్రార్థనలో కనెక్ట్ అయింది ఈ తల్లి. నాకు చాలా ఇష్టురాలు. ఆమె దేవుని వాక్యాన్ని చక్కగా విని ఆకళింపు చేసుకుని ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టినటువంటి తల్లి ఈమె. తెలుసా మీకు, 15 నిమిషాల ముందు ప్రాణం పోతుందనంగా ప్రభువుని స్తుతిస్తూ స్తుతిస్తూ ప్రాణం వదిలింది. మీరు చూస్తున్న ఆ ఫోటో, ఇప్పుడు వచ్చిన ఫోటో చూడండి, లైట్లు వెలుగుతూ ఉన్నాయి కదా చేతుల్లో. అది ఒక ప్రార్థనా బృందంగా వాళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రార్థన ప్రాంగణం ఏర్పాటు చేసుకొని అందులో వాళ్ళు ప్రేయర్ చేయటం మొదలుపెట్టారు. ఓసారి నేను వెళ్ళి కూర్చుంటే దాదాపు ఎంతమంది మీరు డైలీ ప్రార్థన చేస్తారు అంటే పెద్ద సంఖ్యలో చెప్పారు. మన వాళ్ళు ఊరికి అలా త్రోవ చూపించి వచ్చారు. అక్కడ ఇక ఆ మెట్టు పట్టుకొని సువార్త ప్రకటించడానికి అంత పెద్ద వయసు కలిగి ఉండి కూడా తన వంతుగా తను ప్రకటించడానికి సత్యదర్శనం పుస్తకాలు పట్టుకొని తను కూడా తిరిగి ప్రకటించడానికి యవనస్తులతో పాటు కలిసి కష్టపడింది. ప్రభు నెరగని ప్రజలకు సువార్త పంచడానికి. అంతేకాకుండా తన సమాజంలో తన సరౌండ్స్లో ఉన్నటువంటి దేవుని పిల్లలందరినీ భక్తిలో కాపాడింది. 2, కొంతమంది ఆత్మల్ని ప్రభు చెంతకు నడిపించింది రక్షణలోకి. 3, 4వది, మీరు ఒక్కరితో ఆగొద్దు, మీరు ఒక గుంపుగా మారండి, మీరు ప్రార్థనా బృందంగా ప్రార్థన గుంపుగా ఏర్పడండి, కనీసం మీతో కలిసి ఒక 2 కూర్చోబెట్టి ప్రతిరోజు కనీసం 1 గంట సమయం ప్రార్థన చేయండి అని నేను ఇచ్చిన పిలుపును గైకొని 2, 3 కాదు, కనీసం రోజుకు ఒక 30-40 మంది కలిసి ప్రార్థన చేసే ఒక ప్రార్థన గుంపుగా తయారయ్యారు.
తర్వాత ఒక వీడియో కూడా ఉంది. ఆ ప్రార్థన గుంపు ఎవరైతే ఉన్నారో ప్రార్థించే వాళ్ళు డైలీ ఇళ్లల్లో కాకుండా ఒక ప్రత్యేకమైన ప్రాంగణంలో కూడుకోవడానికి ఒక చిన్న కుటీరాన్ని వేసుకున్నారు. అదిగో నిర్మించుకున్నారు. అదిగో అందులో లోపల పని చేస్తూ ఉంటుంది చూడండి మీరు. ఆమె కూడా పార తీసుకొని పనిచేసేది అబ్జర్వ్ చేయండి. అది అందిస్తుంది చూడు. ఆ పార అందుకుంటుంది చూడండి. ఆమె పార తీసుకుంటూ చూడండి. ఆమెను గుర్తుపట్టండి మీరు. అదిగో ఆమె ఆ తల్లి దేనికి వర్క్ చేస్తుందో తెలుసా? ఆమె చేస్తుంది ఏంటో తెలుసా? ఆ పనిచేసే వాళ్ళందరూ ప్రార్థనా పరులే. జాలాదిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఎంత ఆసక్తి పరులంటే, నాకు తెలిసి చాలా జిల్లాలు తిరిగి వాళ్ళు సత్యదర్శనాలు పంచొచ్చారు. దినమంతా చాకిరీ చేసి ఆ వచ్చిన ధనంలో నుంచి కొంత కుటుంబ ఖర్చులకు వాడుకొని, కొంత ప్రత్యేకంగా దేవుని కొరకు కేటాయించి, ఆ ధనంలో నుంచి సత్యదర్శనాలు అంటే మనం పైసలు ఇచ్చి తీసుకుంటే వీటితో మళ్ళీ కొత్త ప్రింట్ వచ్చింది కదా, మళ్ళీ కొన్ని ప్రింట్ వేపిస్తారు కదా అని కష్టపడి పైసలు సమకూర్చి ఆ పుస్తకాలకు మనీ చెల్లించి ఆ పుస్తకాలు తీసుకెళ్ళి 3 రోజులు 4 రోజులు ఆటో వేసుకొని తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు దేవుని సువార్త సత్యమును తీసుకెళ్ళి పంచొచ్చారు. తెలంగాణ కూడా వెళ్ళి ప్రకటించి వచ్చారు. అలాంటి సువార్త ప్రకటించినటువంటి వ్యక్తులను సమకూర్చడానికి, ప్రోత్సహించడానికి, ప్రేరేపించడానికి తల్లిని దేవుడు వాడుకున్నాడు. వాక్యం చెప్పిద్ది, ప్రార్థన చేసిద్ది. నేను ఇక్కడ ప్రకటిస్తుంటే చక్కగా నాకు అందుబాటులో కూర్చొని చక్కగా దేవుని వాక్యం వింటుంది. ఒక పర్యాయం నేను వెళ్ళాను వాళ్ళ మధ్యలోకి. 200 మంది గ్యాదర్ అయ్యారు. ప్రార్థనా పరులు వంతుల చొప్పున ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థించుకోవడానికి ఆ ప్రాంగణాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు నిర్మాణాలు అలా ఉంది, దాన్ని బొమ్మలాగా చేశారు. చర్చిలాగా ఉంటుంది. డైలీ అందులో కూర్చొని నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం దేవా నువ్వు కదలమని అంగలార్చి ప్రార్థన చేస్తారు. అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి నడిపించినటువంటి తల్లి ఆమె సువార్త ప్రకటించింది. ఆమె ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించింది. అంతేకాదు తన సమాజంలో ఉన్న బిడ్డల్ని ఆత్మీయతలో నిలిచి ఉన్నట్లు కాపాడింది. 4వది, అందరూ కలిసి ప్రార్థించుకోవడానికి ఒక ప్రార్థన గోపురాన్ని లేక ప్రార్థన కుటీరాన్ని నిర్మించుటలో తోడ్పాటును అందించి అక్కడున్న వాళ్ళందరినీ ప్రార్థన పరులుగా, సువార్థికులుగా, దేవుని పాత్రలుగా ప్రోత్సహించడానికి తన వంతు కృషి తను చేసినటువంటి నీతిమంతురాలు, నీతి మార్గమును అనుసరించి అనేకుల్ని త్రిప్పడానికి ప్రార్థించి, ప్రకటించి, పోరాడి, పరిచర్య చేసి మీ కళ్ళారా చూశారు. ఆ వయసులో ఆమె పార తీసుకొని పనిచేస్తుంది. కొంతమంది ఇప్పటికి కూడా నాజూగ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంత పరిచర్య చేయరు కొంతమంది. ఇటు పొల్ల అటు తీసేరు. కానీ చూడండి, దేవుని పని కొరకు ఆమెకేమో అన్నం లేకనా, తిండి లేకనా, ఆమెకేమన్నా డబ్బులు అవసరమయ్యా? కాదు. ప్రార్థించేదానికి ఒక ప్రాంగణాన్ని నిర్మిస్తే నేనున్నా లేకపోయినా నిత్యం ఇందులో ప్రార్థన ధూపం నా ప్రభు దగ్గరికి వెళ్ళిద్ది. ప్రార్థన లేకుండా పరిచర్య ముందుకెళ్ళదు కనుక ప్రార్థన చేద్దామని ఆ ఏర్పాట్లో తను శ్రమపడింది. చెప్పండి, ఇప్పుడు ఆమె నీతిమంతురాలు కాదంటారా? మారు మనసు పొందింది, రక్షణ పొందింది, ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధురాలయ్యింది, పరిచర్య చేసింది, ప్రభు దగ్గరికి స్తుతిస్తూ వెళ్ళింది. ఇప్పుడు ఆమె నక్షత్రం కాదంటారా? ఒట్టి జ్యోతి స్థాయిలో మిగిలిపోయిందా? నక్షత్రం అయిందా? నక్షత్రమై నింగికి ఎగసింది, ప్రభు దగ్గరకు చేరింది. ఇప్పుడు నేను ఈ మ్యాటర్ ఎందుకు చెప్పానంటే, మీరు ఒట్టి జ్యోతుల్లాగా ఆగిపోకూడదు, నక్షత్రాలు అవ్వాలి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని వ్రాయబడినట్లు నువ్వు ఒక ఒంటరి కత్తెగా ఆగిపోకూడదు, ఒంటరి గానిగా ఆగిపోకూడదు, కానీ నీవు అనేకులు కావాలి.
నీతి మార్గమును అనుసరించి నడుచుకోవడానికి నువ్వు అడుగు ముందుకేసావు. నీ ఒక్కడి తాగకూడదు, నీవు అనేకులను నీతిని అనుసరించి నడుచుకున్నట్లు త్రిప్పాలి. దానికోసం ప్రార్థించాలి, సాక్ష్యం కాపాడుకోవాలి, ప్రకటించాలి. దాని కొరకు ఎన్ని విధాల నువ్వు వాడబడగలవో అన్ని విధాల వాడబడడానికి సన్నద్ధురాలువై జన్మను సార్థకం చేసుకోవాలి. ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఏమి ఇచ్చాడు, నాకేం చేశాడు అని ఎప్పుడూ ఆలోచించాల ఆమె. నా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు వచ్చిన ఆమె ఒక్కసారి కూడా నాకు ఈ సంపద కావాలయ్యా, లేకపోతే నాకు ఈ అవసరాలు తీరాలి, నాకు ఈ అక్కర తీరాలి, నాకు ఈ బాధ పోవాలి, అది పోవాలి, ఏమీ అడగల. ఎన్నిసార్లు నా ముందుకు వచ్చిన ఆమె మాట పలకరింపు వచ్చి నన్ను ప్రోత్సహించింది, పరిచర్యలో ప్రోత్సహించి మాట్లాడి అక్కడ పరిస్థితులు ఏంటో తెలియజేసిద్ది. ఒక్కసారి ఆ ప్రాంతాన్ని మళ్ళొక్కసారి దర్శించాయా అని ఆశించింది. అక్కడ వాళ్ళ స్థితిగతులు చెప్పిద్ది. నేను అడుగుతాను కొన్ని విషయాలు, అవన్నీ ఆన్సర్ చేస్తుంది. నేను ఎందుకు ఈరోజు ఆమె గురించి మీకు చూపించి మాట్లాడుతున్నానంటే నేను కళ్ళారా చూస్తున్నాను కాబట్టి. తన కుమార్తెలు ముగ్గురు ఒక కొడుకు అనుకుంటాను, 4 పిల్లలు, ఒక కొడుకు. కోడల్ని కూడా మంచి భక్తి కలిగినటువంటి స్త్రీగా తయారు చేసింది. ఈమె వల్లనే ఆ అత్తాగోడలు ఇద్దరు వాక్యం చెప్పారు ఇక్కడ. స్త్రీలు సేవ కొరకు సిద్ధపడుతున్నప్పుడు ఆ సిద్ధపడే టైంలో ఈమె చెప్పింది, ఆమె కోడలు కూడా మంచి భక్తి కలిగిన స్త్రీ, ఇద్దరు వాక్యం చెప్పారు. నా ఆశ అది. ఈరోజు ఆమె ఎంత చదివింది, ఆమె ఎంత సౌందర్యంగా ఉంది, ఆమె స్థితిగతులు ఏంటి చూడండి, ఆ పనిచేసే స్థితి ఎట్లుందో ఆమె తల్లి. కానీ దేవుని పిచ్చి, యేసయ్య కొరకు బతకాలి. యేసయ్య ఏమి ఇచ్చాడు, ఏం పొందాను కాదు, నా కొరకు ప్రాణం ఇచ్చాడు. నన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చిన నా యేసయ్య కొరకు నేను ఏమి చేయగలను? ఎప్పుడు నా దగ్గరకు వచ్చి అయ్యా నా కూతురు ముగ్గురు, కొడుకు ఒకడు, నా కూతురు సమస్య ఇది, నా కొడుకు సమస్య లెక్క కూడా లేదయ్యి. ప్రార్థన చేస్తాను, నా దేవుడు చూసుకుంటాడు, పరిచర్య జరగాలది. నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఆ వచనం మళ్ళీ చదువు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. అది ఇప్పుడు ఆమెకు నిరంతరము శాశ్వత జీవం ఉంది, శాశ్వతమైన గౌరవం, ఘనత ఉంది ఆమెకి. ఈరోజు నేను మీ అందరితో మాట్లాడుతున్నాను దేవుని మూలంగా. ఎంతమందిని నీవు ప్రభావితం చేశావు? ఎంతమంది అవినీతి మార్గంలో ఉన్న వాళ్ళని యేసుక్రీస్తు నీతి మార్గంలోకి రప్పించావు? ఎంతమంది జీవితాలు వెలిగించావు? నీ వలన ఎంతమంది జీవితాలు నీతి మార్గం వైపుకు వచ్చాయి? ఎంతమందిని వెలిగించావు? ఎంతమంది కొరకు కష్టపడ్డావు? నీ ఒక్కతివే ఉన్నావా? నీ ఒక గుంపు అయ్యావా? దేవుడు కోరుతున్నాడు, నీవు ఒక్కడివే కాదు, నీవు ఒక గుంపు కావాలంటున్నాడు ఆయన. భక్తి కలిగిన వారు సింగిల్గా ఆగరో. ఖచ్చితంగా ఆ భక్తి యొక్క శక్తి చేత అనేకులను దేవుని చెంతగా ఆకర్షిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఈ లైవ్లో కూడా అనేక మంది ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోండి, నువ్వు బుద్ధిమంతుని జాబితాలో ఉండి జ్యోతి వలె ఉన్నావా, లేకపోతే అది దాటి అనేకుల్ని దేవుని వైపుకు తిప్పి ఒక నక్షత్రపు అంతస్తుకు చేరావా? ఈ రెండు లేకుండా ఎటు కానీ ఒక సాధారణమైన వ్యక్తిగా భూమి మీద అలా నిలిచిపోయావా? నిన్ను నువ్వే పరీక్షించుకో. నా సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటి కోసం నేను దేవుని దగ్గరకు వచ్చానని నువ్వు అంటావేమో. దేవుని దగ్గరకు రాక మునుపు అవన్నీ నీకు గొప్ప. ప్రభు దగ్గరకు వచ్చావు, సర్వశక్తి గల దేవుని దగ్గరకు వచ్చావు. నువ్వు చెప్పే సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, రోగాలు, నొప్పులు ఇవన్నీ దేవునికి లెక్కలో నీవి కావు. ఒక్క మాట చాలు, సమస్తము మారిపోతుంది నీ పరిస్థితి. అయితే నీవు యేసుప్రభు దగ్గరకు వచ్చి వాటి మీద దృష్టి పెట్టాలనేది దేవుడు కోరుకోవట్లేదు. నా దగ్గరకు వచ్చావు, ఆ సెక్షన్ అయిపోయింది, ఇక నువ్వు చేయాల్సింది ఇది.
నీతి మార్గమును అనుసరించి అనేకులను నీతి వైపు తిప్పు నాయన. ఇది నీవు పనిగా కలిగి ఉండాలి. ఇది నీ కర్తవ్యం. నీవు కన్ను మూసిన నాడు కూడా నిన్ను గురించి అనేకులు సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితం నువ్వు జీవించి ఈ లోకాన్ని వదలాలి, నా దగ్గరికి రావాలి. ఎన్ని నాళ్ళు బ్రతుకుతామో తెలియదు, ఎంతవరకు జీవిస్తామో తెలియదు. బ్రతికే 4 రోజులు నీతిని అనుసరించి బ్రతుకున్నట్లు అనేకులను రక్షించుటయే మన జీవిత పరమావధి. అదే మన కర్తవ్యం. పాపము నుండి, శాపగ్రస్తమైన జీవిత అనుభవాల్లో నుండి, నరకము నుండి, నాశనకరమైన అలవాట్ల నుండి ప్రజలను కాపాడాలి. మనం దేవుని పని చేస్తుంటే ఎగతాళి చేసే వెధవలు చాలామంది ఉంటారు. దేవుని ఎరిగిన వాళ్ళలో కొందరు ఉంటారు, దేవుని ఎరగని అన్యుల్లో కూడా అనేకులు ఉంటారు. వాళ్ళను లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళ వైపు చూస్తే నువ్వు దేవుని పని చేయలేవు. ఏడిశారు, దేవుడు నాకు చెప్పాడు, నా కర్తవ్యం నేను నెరవేర్చాలి. నేనుండే 4 దినాలు ఎప్పుడు నన్ను పిలుస్తాడో తెలియదు గనక నేను పిలవబడక మునుపే కొందరినైనా నీతిని అనుసరించినట్లు నేను త్రిప్పాలి. కొన్ని జీవితాలనైనా నేను ప్రభావితం చేయాలి. కొంతమేరైనా నేను దేవుని కొరకు సేవ చేయాలి, దేవుని కొరకు బతకాలి. నువ్వు కష్టపడు, సంపాదించు, నీ భార్య బిడ్డలకు పెట్టుకో. నువ్వు కష్టపడు, ఆర్జించు, నీ భర్తని బిడ్డల్ని సపోర్ట్ చేయు. కాదని నేను అన్నాను, కానీ అంతటితో ఆగిపోతున్నావు. కాదు, నువ్వు దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవుని కోసం బతకాలి. నువ్వు నక్షత్రానివి కావాలి. ఇంతవరకు కొంతమంది బుద్ధిమంతుల జాబితాలోకి రాలేదు. అంటే మారు మనసు పొంది ఇంకా రక్షణే పొందలేదు. వీళ్ళు బుద్ధిమంతులు అయ్యేది ఎప్పుడు? తర్వాత ఫస్ట్ జ్యోతులు అయితే కదా, తర్వాత నక్షత్రాలు. బుద్ధిమంతులు అయితే కదా తర్వాత నీతిని అనుసరించి అనేకులను తిప్పగలిగే మెట్టుకొచ్చేది. ఇంతవరకు కొంతమంది మారు మనసే పొందలా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మే పొందలా, చెప్పినా అర్థం కావట్లే. అరే, అంతటితో ఆగిపోకూడదు. మీరు రావాలి, దేవుని దగ్గరకు వస్తున్నావు, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధపరచబడి ప్రభు సాక్షిగా నువ్వు బ్రతకాలని ఎన్నిసార్లు పిలిచినా అర్థం కావట్లే. మరి ఇప్పుడు మీరు ఆలోచించుకొని మీరు ఏమి కాగోరుతున్నారో ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. చాలా సింపుల్, ముగించేస్తున్నా. చెప్పిన మ్యాటర్ ఎంతమందికి అర్థమైంది? ఈ కీబోర్డ్ వాడు ఎక్కడున్నాడు? రైట్. మరేం చేస్తారు మీరు? సామాన్యుల్లాగుంటారా? బుద్ధిమంతులు అవుతారా? అంటే జ్యోతులు అవుతారా? నక్షత్రాలు అవుతారా? ఏం కావాలని ఏసై కోరుకుంటాడు మనల్ని? నేనైతే అలానే ఫిక్స్ అయ్యా, నక్షత్రమే కావాలి. సచ్చినా బతికినా ఒక సాక్ష్యం ఉండాలి సోదరా. కోతి చచ్చింది గోడ అవతలు వేసామన్నట్టు ఉండకూడదు, దిక్కుమాలిన సాక్ష్యం ఉండకూడదు. త్రాగుడు, దుర్వ్యసనాలు, వాటిలో చిక్కుపడ్డ వాళ్ళకి ఇదే చెబుతా. నువ్వు ఎందుకు తాగావు, తాగితే అదైతే ఇదైతే అని నేను చెప్పను, కానీ తాగి 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 చచ్చిపోతాం. శవాన్ని ఆ టెంట్ కింద పండుకోబెడతారు. సమాజంలో మనం పోయామన్న వార్త తెలిసిద్ది. జనమేమనుకుంటారో ఒక్కసారి ఊహించవచ్చు. ఫలానోడు చచ్చిపోయాడంటే తెలిసిందంటే వాడా ఎందుకు అట్టంటి వాళ్ళు బతకటం సత్యనే పోయింది. తాగి వాడికి సుఖం లేదు, వాడి ఇంటి వాళ్ళకి సుఖం లేదు, బజార్లో ఉన్న మనకు సుఖం లేదు. ఎందుకు వాడు వాణి అట్టంటి వాళ్ళు పోతే పెందలాడి ఇంటి వాళ్ళు సుఖపడతారు అనుకునే సాక్ష్యమా? లేకపోతే నీ ప్రాణం పోయిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి టెంట్ కింద నిన్ను ఉంచితే నీ మరణ వార్త వినబడ్డప్పుడు సమాజం కదిలిపోయి, అమ్మో ఆమెనా, అయ్యో ఆయనా, అరే అని తమ పనులన్నీ పక్కన పడేసి పరుగు పరుగున నీ దగ్గరకు వచ్చి 2 కన్నీటి చుక్కలు నిన్ను బట్టి రాల్చే ఈ సాక్ష్యమా? ఏ సాక్ష్యం కావాలా? ఒక్కసారి ఆలోచించు. ఎంత బతికినోడైనా ఏదో ఒకరోజు సావక తప్పదు. ఆ చచ్చేనాడు నీ సాక్ష్యం పరిమళించాలి. చచ్చిన దినాన 10 మందికి కలిసి బోరుమని నిన్ను గూర్చి విలపించే ఒక అద్భుతమైన జీవితం జీవించాలి. అనేకులను ప్రభావితం చేయాలి.
బాగు చేయాలి, బాగు చేయాలి, పాడు చేయకూడదు, పాడు చేయకూడదు, బాగు చేయాలి. అది జీవితం. నీ స్వార్థానికి నువ్వు బతికేస్తే అది బతుకు కాదు. నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు, నా కుటుంబం, నేను, నా ఫ్యామిలీ అనుకుంటే అది బతుకు కాదు. బతకొచ్చు నీ వరకు, నేనేం తప్పంటలేదు. అంతటితో ఆగిపోకూడదు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నేను నా కొరకు, నా ఇంటి వారి కొరకు కాదు, అనేకుల కొరకు నేను బ్రతకాలి. ఒక నక్షత్రాన్ని, త్రోవ చూపే నక్షత్రాన్ని నేను కావాలనే ఆలోచనతో ముందుకు రావాలి. నక్షత్రం కావాలంటే ముందు బుద్ధిమంతుడవు కావాలి, అంటే జ్యోతివి కావాలి. జ్యోతివి కావాలంటే ముందు మారు మనసు పొంది రక్షణలోకి రావాలి. అన్నా నాకు అర్థమైందన్నా అంటే మోకాళ్ళే నీ కర్తవ్యం. ఇందులో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గుంపు, కనీసం 2-3 కలిసి ప్రార్థన చేసే ఒక గుంపు. ప్రార్థన చేయటం అంటూ అన్ని జనుల మధ్య నువ్వు మొదలు పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని ప్రభువే దర్శించి రక్షించుకుంటాడు. ఎవరికి వాళ్ళకి హృదయంలో పడాల్సిన భారం ఇది. ఒకవేళ నన్ను దేవుడు పిలిస్తే శాలేమన్న నా గురించి అలా చెప్పగలిగే స్థితిలో నేను ఉండాలి. కనీసం అన్న నా గురించి గొప్పగా చెప్పాలన్న ఆశ కాకపోయినా నన్ను భూమి మీద పుట్టించినందుకు నా యేసయ్య అయినా నన్ను మెచ్చుకోవాలి. మనుషులు నన్ను ఘనపరచకపోయినా పర్వాలేదు, నా ప్రాణ ప్రియుడైనా నన్ను గుర్తిస్తే నాకంతే చాలు. జవసత్వాలు ఉడిగిపోయిన ఆ తల్లి పొందిన సాక్ష్యం, ఇంత అద్భుతమైన శరీరము యవనప్రాయం కలిగి ఉన్న నేను పొందకపోతే ఇంకా అర్థమే ఉంది. మోకాళ్ళే ప్రార్థన చేయి. నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు మొత్తం ప్రభువుకు తెలుసు. ప్రతిదీ కూడా నీకు పరిష్కరిస్తాడు. నీ కోసం దాచి ఉంచినవి నీకు కూడా తెలియదు. నువ్వు కొంచెం అనుకుంటావు, కానీ నువ్వు అడిగే వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే అత్యధికమైనవి నీ కోసం నీ ప్రాణప్రియుడు దాచి ఉంచాడు. నువ్వు ఊహ కూడా ఊహించనంత గొప్పవి నీ కొరకు దాచాడు. గనుక జీవితంలోని అవసరతలు, అక్కర్లను గురించిన చింత మానై ప్రభు కొరకు నేనేం చేయాలన్నది ఆలోచించు. లే, మోకాళ్ళ మీద లే, ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ఒక నిమిషం ప్రార్థన చేయి. దేవుడు నీతో ఏం మాట్లాడాడో అది దేవుని ముందు ఉంచు. ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను ఒక గుంపుగా చేయి ప్రభు. ఆ తల్లి మాదిరిని అనుసరించి నేను కూడా ఒక ప్రార్థించే గుంపును తయారు చేయాలి, ప్రకటించే గుంపును తయారు చేయాలి, ఆత్మలను రక్షించే గుంపును తయారు చేయాలి. 3 ఆ తల్లి చేసింది, నేను కూడా చేయాలి. సహాయము చేయి ప్రభు. సమాజంలో, జాలాది ప్రాంతంలో, ఆ ప్రదేశంలో ఆత్మీయత, భక్తి అనే దాన్ని ఆమె కాపాడింది. నేను కూడా నా ప్రాంతంలో, నా సమాజంలో, నా వీధిలో, నా కుటుంబంలో భక్తిని కాపాడాలి, ఆత్మీయతను కాపాడాలి. సహాయం వచ్చి నన్ను బలపరచమని ప్రార్థించి. కొంతమంది ఇంతవరకు మారు మనసే పొందలేదు, బాప్తిస్మమే పొందలేదు. అన్నా, ఈరోజు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, నేను మారు మనసు పొందుతున్నాను. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం కూడా పొంది నేను దేవుని కొరకు పరిశుద్ధపరచబడి నేను నక్షత్రమై ప్రకాశించాలి. అన్నా, నా కోసం ప్రార్థన చేయి. నా బాప్తిజం కోసం అంటే నీ కుడి చేతిని పైకెత్తి చూపించు, నేను నీ బాప్తిజం కోసం ప్రార్థన చేస్తాను. ఆ చేతులు పైకెత్తిన వాళ్ళు అలా లేచి నిలబడండి. ఇంకా బాప్తిజం పొందని స్థితిలో ఉన్నవాళ్ళు, ఈరోజు తీర్మానించుకున్న వాళ్ళు లేచి నిలబడండి. ఇంకెంతకాలం దేవుడిచ్చాడు అద్భుతమైన అవకాశం. నువ్వు ముందు నీతి మార్గంలోకి రావాలి, ప్రభు రక్తంలో కడగబడాలి. త్వరగా లేచి నిలిచిన వారి కోసం ప్రార్థన చేస్తాం. అలాగే ఇప్పటికే రక్షణ పొంది దేవుని కొరకు బ్రతకాలని పిలుపొందుకున్న వారి కోసం కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ 2వ ఆరాధనలో కూడా నీ దాసుని నిలబెట్టుకొని
అనేక సంగతులు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక మీదట మా జీవితాలు వ్యర్థముగా ఖర్చు అవ్వకుండా దేవా, ఇదిగో మా జీవితం అంతా కూడా నీ కొరకు ఖర్చు చేయడానికి సహాయమును దయచే. నీ పనిలో వాడబడేదానికి మా కృపను అనుగ్రహించండి ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న అనేక మంది కావచ్చు, లైవ్లో ఈ వాక్యాన్ని వింటున్న వారు కావచ్చు, ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభువా, నజరేయుడైన యేసు నామములో వారందరూ దర్శించబడుదురుగాక ప్రభువా. దేవా, నీ కొరకు జ్యోతుల వలె ముందుకు రావడానికి సహాయమును దయచేయండి. ఒక మార్పు కలిగిన జీవితాన్ని సమాజానికి చూపించేదానికి ప్రభువా నీ బిడ్డల్ని బలపరచండి. ఎవరెవరు ఏ వ్యసనాల్లో ఉన్నారో, ఎవరెవరు ఏ బంధకాల్లో ఉన్నారో ప్రభువా, వారికి మీరు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. రక్షణ మారు మనసు వారు పొందుకోవడానికి సహాయమును దయచేయండి. రక్షణ పొంది ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతున్న నీ బిడ్డలను కూడా ఒక్కసారి మీరు కనికరించండి అయ్యా. రక్షణ బంధు ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఒక్కరిని కూడా రక్షణలోనికి నడిపించకుండా ఇంకా అక్కడ ఆగిపోయిన బిడ్డల్ని మీరు దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నక్షత్రాల వలె అనేకులను ప్రభువా నీ వైపు త్రిప్పడానికి సహాయం దయచేయండి. మా సమాజాలు నీ కొరకు ప్రభావితం చేయడానికి కృపను అనుగ్రహించండి అయ్యా. అయ్యా, మేము ఉంటున్న పల్లెలు, ప్రాంతాలు, పట్టణాలు నీ కొరకు పట్టుకోవడానికి సహాయం చేయండి. నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన గుంపులుగా మేము తయారవ్వాలి ప్రభువా. సువార్త ప్రకటించేవారిగా మేము తయారవ్వాలి తండ్రి. నీ ఉనికిని కాపాడేవారిగా మేము తయారవ్వాలి ప్రభువా. అటు కృపను మాకు అనుగ్రహించండి. మా సాక్ష్యాలు సమాజంలో పరిమళించడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇదిగో తల్లి గారిని చూపించి అనేక విషయాలు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. అంత వయసులో కూడా నీ కొరకు కష్టపడింది ప్రభువా, నీ సేవ చేసింది అయ్యా. ఆఖరి నిమిషంలో సైతం నిన్ను స్తుతిస్తూ కన్ను మూసింది ప్రభువా. నీ పాదాల దగ్గరికి రావడానికి కృపనిచ్చావు. ఆ బిడ్డను చూసి అనేక సంగతులు మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. అనేక ఆత్మలు నీ చెంతకు నడిపించేదానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయంలో భద్రపరిచి సహాయమును దయచేయమని ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి. అలాగే ఈ సమయంలో రక్షణ కొరకు సిద్ధపడిన బిడ్డలను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారి తీర్మానం మరలా వెనక్కి పోకుండా అయ్యా, ఇదిగో నీ సన్నిధిలో చేసిన తీర్మానాన్ని స్థిరపరిచి ఈరోజే వారి జన్మ కర్మ పాపములన్నీ కూడా కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా ఈ స్థలములోంచి తిరిగి వెళ్ళడానికి నీ బిడ్డలకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారిలో మీరు ఇచ్చిన తీర్మానం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకో. మంచి ఆరోగ్యమును దయచి ప్రతి బలహీనత నుంచి విడిపించి ఇంకా అనేక చోట్ల నీ కొరకు బలముగా వాడుకొని సహాయము దయచేయమని, ఇక ముందు జరగబోతున్న కార్యమంతా కూడా నీ నామానికి మహిమకరముగా జరిగించమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. ఒట్టి ఆత్మల రక్షించి సమాజాల్లో ప్రభావితం చేయటమే కాకుండా సార్వత్రిక సంఘానికి దీవెనకరంగా నాతో ఉన్నోళ్ళకి చెప్తూ ఉంటాను నేను. ఏమన్నా తెలుసా, ఒరే అన్నున్నాడు కదా అని నన్ను చూసుకొని మురిసిపోవటం కాదురా. నేను ఎలాగైతే కష్టపడి అన్నీ చదువుకొని హైందవులకు చెప్పడానికి హైందవ సాహిత్యం, ముస్లింలకు చెప్పడానికి ఇస్లాం సాహిత్యం, క్రైస్తవులకు చెప్పడానికి దేవుని వాక్యం, ఎవరికి ఏ విషయంలో సమాధానం అవసరమైతే ఆ విషయంలో చెప్పడానికి దేవుని దగ్గర పొందుకొని అనేక మందికి ఒక సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. దానికోసం నన్ను దేవుడు అనేక విషయాలు నేను గ్రహించేటట్టు చేశాడు. నేను తయారయ్యాను, నేను ఉన్నానని నన్ను చూసి మురిసిపోయి ఆనందపడటం కాదు. ఒకసారి ఊహించండి రా, నేను ఇక్కడ లేని రోజున ఒకదాన్ని ఊహించండి. నేను ఇక్కడ లేని రోజున ఒకదాన్ని ఊహించండి రా. ఊహించి ఆ రోజున వెలుగు పోయింది, ఇక అంతా చీకటే మిగిలింది అనిపించకూడదు. నాకు దేవుడు నేర్పిన ఆ విషయాలన్నిటిని అంతకంటే ఎక్కువగా విషయాలు సంగ్రహించుకొని అన్న ఒకవేళ ఇక్కడ అదృశ్యమైతే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి అనేకులు లేచారు అనిపించాలి. అన్న మాట్లాడకపోతేనే ఎవరు ఫలానా వ్యక్తి ఉన్నారు వారు నిలబడితే దేవుడు వారి నుంచి
ఎన్నో విషయాలు నాతో మాట్లాడతాడన్న తృప్తి ప్రజల్లో కలగాలి, అట్లా తయారు కావాలి అన్నీ నేను చెప్తా ఉంటాను. ఎవడు చురుకైనోడు ఉన్నాడు, ఎవడు అలాంటి పట్టుదల కలిగినోడు ఉన్నాడు, ఆ దిశగా ఎవడు అడుగులు వేస్తున్నాడో కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉంటాను. ఒకళ్ళరా కనిపిస్తున్నారు కానీ ఎక్కువ మంది కనపడట్ల, అంత పైపైన అంత నన్ను చూసుకొని మురిసిపోవటమే కానీ నా వల్లే అన్వేషణ జరిగించి సమయపాలన సరిగా నెరవేర్చి విషయాలను సంగ్రహించుకొని ఒక నక్షత్రం వల్లే తయారవడానికి ఎక్కువ మంది ఆలోచన చేయటల్లా. ఎంత వెర్రోళ్ళు. ఒక వ్యక్తి కనబడుతున్నప్పుడు కళ్ళ ముందు ఒక రోషం, పౌరుషం రావాలి. అన్న 50 అయితే నేను 100కి చేరాలన్న రోషం ఉండాలి. అవునా? అన్న 50 అయితే నేను 100కి చేరాలన్న రోషం ఉండాలి. అంతేగాని అబ్బో మన వల్ల కాదులేనే వెధవల ఆలోచన వల్లే ఉండకూడదు. అందుకే చూస్తూ ఉంటాను, నేను గమనిస్తూ ఉంటాను, ఎవరిలో ఆ కసి ఉంది, ఎవరిలో ఆ పట్టుదల ఉంది, ఎవరిలో ఆ భారం ఉందని. అందరికీ చెప్తున్నా, కూర్చుని ఇక్కడున్న గుంపులో కూడా చెప్తున్నా, నా చేతులతో నీకు బాప్తీసం ఇచ్చా, నువ్వు ఎదుగుతున్నావు. నేను 2002లో యేసన్న గారి చేతుల మీదుగా బాప్తీసం పొందా. నేను బాప్తీసం పొందినప్పుడు ఆయనకి నేను ఎవరో తెలియదు. ఒకవేళ ఈ దినాన దైవజనుడు భూమి మీద సజీవుడుగా ఉంటే నాకు తెలిసి ఆయన ఎంతో సంతోషిస్తాడని నేను అనుకుంటాను. ఎందుకు? ఎవడో ఒక అనామకుడు వచ్చి 2002లో నరసరావుపేటలో ఒక చిన్న మందిరం దగ్గర బాప్తీసం పొందాడు. నా చేతులతో ఒకనికి రక్షణలోకి నడిపించి వానిని ఇంతగా ఆశీర్వదించి నా దేవుడు అనేకులకు సాక్షిగా నిలిపాడు, అనేకులకు ఒక మంచి సమాధానంగా నిలిపాడు అని ఒక దైవజనుడు తన మందలో ఉన్న ఒకడిని దేవుడు అలా ఎత్తినప్పుడు ఎంత ఆనందపడతాడండి, లోపల ఎంతో మురిసిపోతాడు. షాలేము రాజన్న అని ఒకవేళ ఎవరైనా మీలో అంటే, ఒకవేళ ఆయన ఆ మాట విని ఉంటే, మీ అన్న నా బిడ్డేలే అని అది చెప్పసఖ్యంగా ఆనందం. నా బిడ్డలారా, ఇంతమంది ఇక్కడ నిలిచి ఉన్నారు, మీ అందరి నుంచి నేను అదే ఆశిస్తాను. ఈ చేతుల మీదుగా బాప్తీసం ఇవ్వటమే కాదు, బాప్తీసం పొందిన వాళ్ళల్లో నక్షత్రాలై ప్రకాశిస్తుంటే మిమ్మల్ని చూసి ఫలానా దైవజనుడు నా ఆత్మీయ బిడ్డ, ఫలానా దైవజనురాలు నా ఆత్మీయ బిడ్డ, అది నా పెంపకం, నా బిడ్డలు, అవి నాకు దేవుడు నేర్పిన నడిపింపులు అని మీలో అవి చూసి మురిసిపోవాలన్నది నా ఆశ. ఇప్పటికి దేవుడు ఎంత కృపించాడో తెలుసా నాకు. తండ్రి సన్నిధి ఆడపిల్లలంటే కట్నాలు కూడా అడగకుండా చేసుకునే వాళ్ళని చూశాను నేను. ఇంకా మారు మాట్లాడేది లేదు. తండ్రి సన్నిధిలో ఎదుగుతుందా, తండ్రి సన్నిధి పాప అక్కడ అంటే కట్నం కూడా ఆశించకుండా సంతోషంగా చేసుకునేటువంటి వాళ్ళని చూశాను నేను. తండ్రి సన్నిధి మగబిడ్డలు అక్కడనా అయితే డౌట్ లేకుండా ఇవ్వచ్చు ఆడపిల్లనని ఆడపిల్లల్ని ఇచ్చిన వాళ్ళని చూశాను నేను. ఒక్కసారి ఊహించగలరా ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడో నా యేసయ్య. తండ్రి సన్నిధి ఆడపిల్లలకి ఒక గౌరవాన్ని ఇచ్చాడు, తండ్రి సన్నిధి మగపిల్లలకు ఒక గౌరవాన్ని ఇచ్చాడు. మీకు తెలీదు, సమాజం మిమ్మల్ని గమనిస్తుంది, మిమ్మల్ని చూసి నన్ను చూస్తుంది, నన్ను చూసి నా దేవుణ్ణి చూస్తుంది. గ్రహించండి, తెలుసుకోండి, జాగ్రత్తగా మసులుకోండి, పరువు తీయకండి, వెధవ పేరు దేకండి. ఇక్కడ నుంచి అత్తగారిళ్ళకి వెళ్ళిన ఆడపిల్లలు ఎక్కడున్నారో, లైవ్లో ఉన్నారో ఎక్కడున్నారో పేరు నిలబెట్టండి. బయట నుంచి ఆడపిల్లల్ని వివాహాలు చేసుకొని ఈ సన్నిధికి తెచ్చిన మగపిల్లలు పరువు తీయకండి, భక్తులుగా నిలిచి పేరు నిలబెట్టండి. నిజం నేను చెప్పింది. మారు మాట్లాడకుండా చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా రెడీ అట్లా ఉన్నారు. కాబట్టి
ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మీలో నుంచి అలాంటి పరిమళం వచ్చినప్పుడే సమాజంలో కూడా నువ్వు తండ్రి సన్నిధికి చెందిన వ్యక్తివి అంటే, నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే తండ్రి సన్నిధి కంటే ఒక గౌరవం ఉంది నీకు. ఎంతమంది ఒప్పుకుంటారు? నువ్వు ఎక్కడ ఏ సంఘానికి చెందిన వ్యక్తివి అంటే, నేను తండ్రి సన్నిధి అండి, శాలెమన్న నడిపింపులో ఉన్నాను, అన్న ద్వారా నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను అంటే నీకు ఒక గౌరవం ఇచ్చాడు దేవుడు. అది నాకు ఇచ్చిన ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. నాకు రక్షణ ఇచ్చిన ఒక ఆత్మీయ తండ్రికి ఈవేళ నా జీవితం చూస్తే ఎంతో ఆనందం. నన్ను ఆత్మీయంగా పెంచినటువంటి దైవజనునికి ఆనందం. సాల్మన్ అన్న సత్యం విషయంలో నన్ను ప్రోత్సహించిన దైవజనునికి ఆనందం. నాకు అన్నలు చాలామంది ఉన్నారు. ఏస్ అన్న ఉన్నాడు, సాల్మన్ అన్న ఉన్నాడు, ఓఫీర్ అన్న ఉన్నాడు. ఒక శిల్పం తయారు కావాలంటే కొంతమంది శిల్పుల్ని దేవుడు వాడుకొని చెక్కుతాడు. నన్ను తయారు చేయడాన్ని కూడా దేవుడు అనేక మంది దైవజనుల్ని వాడుకొని చెక్కి నన్ను ఇలా నిలబెట్టాడు. వారి పాటలు, వారి ఉపదేశాలు, వారి జీవితం నన్నెంతో ప్రభావితం చేసి వాళ్ళందరికీ ఒక ఆనందం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ విషయంలో నాకు ఉండదా ఇది? చెప్పండి, ఉండదా? మరి అది ఎదురు చూస్తా కదా నేను. ఇటు ఈ వెనకున్న వాళ్ళు, ఈ పక్కన ఉన్న వాళ్ళు, అందరిలో నేను ఎదురు చూస్తాను నేను. మరి ఎప్పటికి తీరిద్దో నా ఆశ. రత్నాలు లేవాలి, దేవుని పనిముట్లు లేవాలి, అగ్ని కెరటాలు లేవాలి, రోషము కలిగిన దేవుని పనివారు లేవాలి, ప్రవక్తలు లేవాలి, ప్రవక్త్రులు లేవాలి, సువార్థికులు లేవాలి, సువార్థికురాండ్రు లేవాలి, సంఘ కాపర్లు లేవాలి, అపోస్తలు లేవాలి, దైవ జనాంగం తయారు కావాలి. నా ఆశ. నన్ను దేవుడు పిలవక మునుపు నా బిడ్డల్ని దేవుడు బలంగా వాడుకోవటం నేను చూడాలి. నేను మురిసిపోవాలి. నా కోరిక తీరిద్దా నా ఆశ? ఎంతమంది ఒప్పుకుంటారండి? తప్పకుండా తీరిద్దా. మరి మీరు కొంచెం కృషి చేస్తే తీరిద్ది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మీరు పైన ఉంటే తీరదు. ఈ మాదిరిని తీసుకొని మీరు కూడా కష్టపడాలి. అప్పుడు దేవుడు మనందరికీ తోడై ఉండునుగా. అన్నయ్య శాలేమన్నా, ఇంకా నేను ఆలస్యం చేయనన్నా, ఈరోజైనా నేను ఇప్పుడు తీసుకోవడానికైనా బాప్తీసం సిద్ధంగా ఉన్నాను. ఇక నేను పాత జీవితాన్ని విసర్జించి మారు మనసు పొంది క్రొత్తగా జన్మింపబోనుకున్నాను అంటే ఇప్పుడే వచ్చేసే ముందుకి. స్త్రీలైనా పురుషులైనా ఇక్కడ నిలబడండి. పురుషులు, స్త్రీలు ఇక్కడ నిలబడండి. మీకు బాప్తీసం ఇస్తాం. త్వరగా వచ్చేయండి. అలా సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, జ్యోతులై ప్రకాశించాలి, నక్షత్రాలై నిరంతరం ప్రకాశించగోరితే దా త్వరగా రా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, ఆశ తీరా. త్వరగా వచ్చేయండి. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా.
సిద్ధపడిన వాళ్ళు ఎవరంటే త్వరగా వచ్చేసేయండి, ఆలస్యం లేదు, పరిగెత్తు. మారు మనసు పొంది రక్తము, క్రీస్తు రక్తములో కడగబడు, పరిశుద్ధ పరచబడు. పాపంలో బుర్లాడింది చాలు, మారు మనసు పొందు, వదిలించే. నా ఆత్మతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతువులాయే. నా ఆత్మతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో చేసి, నీ పద సన్నిధి చెరియున్నానే. నిత్య నిబంధన నీతో చేసి, నీ పద సన్నిధి చెరియున్నానే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార. రానివ్వండి. ఆలస్యం చేయొద్దు. పిడుగులు విసిరే పిడుగులు విసిరే నిరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిలిచి, పిడుగుల వంటి మెరుపుల వంచిన శత్రువులు నాకు ఎదురై నిలిచే. నాకు విరోధముగా ఏ ఆయుధము, నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. ఏ ఆయుధము వర్ధిల్లలేదే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార. దేవునికి మహిమ. నా ధర్మంగా నేను పిలిచాను. ఇక సిద్ధపడటం సిద్ధపడకపోవటం అనేది అది నీ చిత్తం, నీ విఘ్నతకే వదిలేస్తున్నా. సిద్ధపడి అనేకులు ముందుకు వచ్చారు, వీళ్ళందరినీ రక్షణలోకి నడిపిద్దాం. దేవునికి మహిమ. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు ప్రభువా. ఈ ఆదివారపు దినాన మీరు సిద్ధపరిచిన ప్రతి ఆత్మ కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిజముగా నీవే వారిని ప్రేరేపించి ముందుకు నడిపించావు తండ్రి. ఈరోజు వారి జన్మ కర్మ పాపములన్నీ కూడా కడిగివేయబడడానికి మీరు కృపనిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సిద్ధపరచబడిన ప్రతి ఆత్మను బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అలాగే నీ దాసుల ద్వారా విత్తబడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బాప్తిస్మాల కార్యక్రమం అంతా కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అన్నంతటను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం నీవు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేయబోయే ముందు మరి వీళ్ళందరినీ అటు వెళ్ళడానికి దారి చూపిస్తారా? వాళ్ళని అనుసరించి వెళ్ళండి. మీరు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. లైవ్లో ఉన్నవారు కూడా
కనీసం బుద్ధిమంతుల జాబితాలోకి వచ్చారా? మారు మనసు పొంది బాప్తీసం పొంది. ఒకవేళ బుద్ధిమంతుల జాబితాలోకి వస్తే ఇక నక్షత్రాల జాబితాలోకి చేరాలి. మీరు ఆత్మలను ప్రభావితం చేయాలి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు ఒకవేళ జాబ్ చేసుకున్న స్థితిలో ఉంటే జాబ్ చేసుకుంటానే. అందరూ అన్ని రకాల వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. మిలిటరీ డ్రెస్లో కూడా ఒక తమ్ముడు కనిపిస్తున్నాడు. తమ్ముడు, ప్రైజ్ లార్డ్. నువ్వు దేవుని పని చేయాలి తమ్ముడు. దేవుని కొరకు నీ సమాజంలో నువ్వు దేవునికి సాక్షివి కావాలి నాయన. నువ్వు జాబ్ చేసుకుంటా నేను ప్రభువుకు సాక్షివి కావాలి. ఇంకా అనేక మంది తల్లులు, తండ్రి సమానులు, తమ్ముళ్ళు, అంటోనే మీ అందరు కనపడుతున్నారు నాకు. ప్రైజ్ లార్డ్. బ్రదర్, ప్రైజ్ లార్డ్. చేతులు ఊపుతున్నారు. అందరు కనిపిస్తూ ఉన్నారు నాకు. మీరు అందరూ కూడా ఎవ్వరు తక్కువ వాళ్ళు ఉండొద్దు. అందరూ చేతులు ఊపుతున్నారు. సంతోషం. వందనాలు చేస్తున్నారు. వందనాలు. మీరందరూ కూడా దేవుని పాత్రలు కావాలి. మీరు ఒంటరి కాదు. ఇంకొక బ్రదర్ కనిపిస్తున్నాడు అదే డ్రెస్లో. బ్రదర్, ప్రైజ్ లార్డ్. రైట్, ప్రైజ్ లార్డ్. దేవుని పాత్రలు కావాలి. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం. మీరు సువార్త సైనికులు కూడా కావాలి. సువార్త సైనికులు కావాలి. క్రీస్తు సైన్యం కావాలి. దేవుడు మిమ్మల్ని అలా వాడుకోవాలి. మీ కొలీగ్స్, మీ తోటి వారితో మీరు క్రీస్తుని గురించి మాట్లాడండి. ప్రార్థించే గుంపును మీరు కలిగి ఉండండి. మన దేశ క్షేమం కూడా ఉంది దానిలోనే. మన దేశ భద్రత ఉంది దానిలోనే. మన దేశం కోసం ప్రార్థించండి. ప్రజల రక్షణ కోసం ప్రార్థించండి. మన బోర్డర్ అవతల శత్రువులు ఉన్నారు. బోర్డర్ లోపల కూడా రహస్యంగా కొంతమంది సాతాను సంబంధమైన ప్రేరణ కలిగించే శత్రువులు ఉన్నారు. ప్రాణాలకు తెగించి మీరు అక్కడ కాపలా ఉన్నారు బోర్డర్లో, మంచిది. కానీ లోపలి వాళ్ళని ప్రభువే జోక్యం చేసుకొని పట్టుకోవాలి. కాబట్టి మీరు ప్రజల క్షేమం కోసం ఇటు వీరి కొరకు అటు వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఇంకా అనేక మంది నా బ్రదర్స్, నా సిస్టర్స్, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్ని రకాల జాబ్స్లో ఉన్నవాళ్ళు, తల్లులు, పెద్ద తల్లులు అందరూ ప్రేయర్ చేయండి. మీతో పాటు ఒక 2-3 కూర్చోబెట్టుకొని ప్రతిదినం ప్రార్థించే ఒక గుంపు. వైజాగ్ నుంచి సోదరి కనపడుతుంది. చిన్ని ఫ్యామిలీ. రైట్, ప్రేయర్ చేయండి. ఇతరులను కూడా సమకూర్చి ప్రేయర్ చేయండి. రైట్, అందరికీ వందనాలు. రైట్, మనం ప్రేయర్ చేసి ముగించుకుందాం. టైం అవుతుంది. వారందరూ బాప్తీసమానికి సిద్ధమై వెళ్ళారు. నేను రక్షణ బాప్తీసం నడిపిస్తాను వారిని. ఇంతమంది సిద్ధపడ్డారని నేను అనుకోలేదు, కానీ అనేక మందిని రెడీ చేశాడు. ప్రతి ఆదివారం అనేక మంది రక్షణలోకి వస్తూ ఉన్నారు. ఇంకా ప్రార్థన చేయండి. లక్షల కొలదిగా ఆత్మల రక్షణలోకి రావాలి. అనేక జీవితాలు రక్షింపబడాలి, వెలిగించబడాలి, నీతిని అనుసరించి త్రిప్పబడాలి. అందుకోసం మనందరం వాడబడాలి. దేవునికి మహిమ. రైతుల కోసం ప్రార్థన చేయండి. వ్యవసాయదారుల కోసం, వారి భూ పంటల కోసం. రైతు ఏడ్చినంత వరకు దేశానికి దరిద్రమే. రైతు ఎప్పుడైతే సంతోషిస్తాడో అప్పుడు దేశానికి దీవెన గనుక వారి కోసం కూడా ప్రేయర్ చేయండి. రైట్, చివరి ప్రార్థనతో ఆశీర్వాదంతో శామ్యూయల్ పాష గారు ముగిస్తాడు. మీ సమస్యల కోసం కూడా ప్రార్థన చేస్తాడు. అందులో ఈ వృత్తుల వారు, వ్యాపారస్తులు, జాబ్ హోల్డర్స్ సమస్యలు ఉన్నారు, అన్నిటిని ఎత్తి ఓ ప్రార్థన చేస్తారు. మనం ముగించుకుందాం. నేను బాప్తిస్మాలు ఇవ్వడానికి వెళ్తాను. సహకరించండి. కళ్ళు మూసి మరి తలలు వంచి దేవుని వైపు తిరగండి. లైవ్లో ఉన్నవారు కూడా మీ సమస్యల కోసం దైవజనుడు ప్రార్థిస్తాడు కనుక ఏముందులే అనుకోవద్దు, శాలేమన్నా చేయలేదులే అనుకోవద్దు. నాకన్నా ఉత్తములు వారి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. తలలో వంచి కళ్ళు మూయండి. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారమైన ప్రభువాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇప్పటి వరకు నీ దాసుని వాడుకొని మాకు వినిపించిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మందిరంలో కూర్చున్నవారు, అలాగే లైవ్లో అనేక మంది ఆరాధన వీక్షిస్తూ ఉన్నారు. ప్రభువా, ఇప్పటి వరకు నీ అమూల్యమైన మాటలు విన్నారు తండ్రి. వారి జీవితాల్లో ఏ సమస్యలు ఉన్నవో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నవో మాకు తెలియదు, కానీ నీవు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. ప్రభువా, నీ బిడ్డలకి మీరు సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో ఎవరెవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, రకరకాలైన బలహీనతలతో మంచాల మీద ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారి కొరకు అడుగుతున్నాం. యేసు నామములో నీ బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం, సమాధానం, విడుదల కలుగునుగాక. ప్రభువా, నీ బిడ్డలు మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా.
నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. అలాగనే చదువుకుంటున్న బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచి, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి జ్ఞానమును దయచి మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వ్యవసాయం వేస్తున్న నాయన రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి, పంటలు వేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. ఇదిగో ప్రభువా, వారు వేసిన పంట కూడా దీవించబడ్డానికి సహాయం చేయండి. పంటను తినివేసే పురుగులను మీరు గద్దించండి ప్రభువా. ఆరోగ్యకరమైన పంటను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా, వివాహమై గర్భఫలం లేకుండా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నజరేయుడిని యేసు నామములో వారి గర్భఫలం తెరవబడును గాక ప్రభువా. దేవా, ప్రతి దోషము తొలగిపోనట్లు సహాయం చేయండి. ఈ కార్యాలు మీరు జరిగించండి. వివాహం కాని బిడ్డలను కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ వయసు మీరిపోతుంటే వేదన పడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఒక్కసారి నీ బిడ్డలను దర్శించండి అయ్యా. నీ చిత్తానుసారమైన బిడ్డలను మీరు అనుగ్రహించి వివాహాలు చక్కగా జరగడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుల బాధలతో ఉన్న వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికే వేల రూపాయలు, లక్షల రూపాయలు అప్పులైపోయి ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో అనేక మంది ఉన్నారు ప్రభువా. నీ దాసులముగా సంఘమంతా చేరి ప్రార్థిస్తూ ఉండగా ఎంతమంది అయితే రుణ సమస్యలతో ఉన్నారు, యేసు నామములో ఆ రుణ బాధలన్నీ కొట్టివేయబడును గాక ప్రభువా. నీ బిడ్డలకు విడుదల కలుగును గాక ప్రభువా. దేవాన్ని బిడ్డలు తీర్మానం చేసుకుంటా ఉన్నారు. ఈ వాక్యాన్ని విని నేను కూడా నా దేవుని పని చేయాలి, నేను కూడా నా దేవుని కొరకు బ్రతకాలి, ప్రకటించాలి, సువార్త చేయాలి, ప్రార్థించాలని తీర్మానం చేసుకుంటున్నారు ప్రభువా. వారి వెనక ఎన్నో బంధకాలు ఉన్నాయి ప్రభువా. ఆ బంధకాలన్నీ మీరు తొలగించండి తండ్రి. ఆ రుణ సమస్యలన్నీ తొలగించండి ప్రభువా. స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభు. ప్రార్థనలు ఆలకించే దేవుడు ప్రభు. గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి. ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి ప్రభు. ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక అయ్యా ఇదిగో ప్రభు ఎంతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. కుటుంబాలు పోషణ జరగక ఏమి చేయాలో తోచని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా. నీ బిడ్డలకు ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు సఫలత కలుగును గాక ప్రభువా. మంచి ఉద్యోగాలు నీ బిడ్డలకు అనుగ్రహించబడును గాక ప్రభువా. ఈ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి అయ్యా. ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సాక్ష్యాలుగా మార్చబడినట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలను ఒక్కసారి మీరు కనికరించండి. వారి చేతిలో ఉన్న నూనెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ నూనె కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉండగా నీ శక్తి చేత నింపండి నాయన, నీ ప్రభావము చేత నింపండి ప్రభువా. అది నీ బిడ్డలు తీసుకొని వాడుతూ ఉండగా, విశ్వాసంతో నీ బిడ్డలు వాడుతూ ఉండగా ప్రభు గొప్ప సమాధానం చూడడానికి సహాయం చేయండి. గొప్ప విడుదల మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ అవి అన్యులకు ఇస్తావు ఉంటే వారి జీవితాల్లో కూడా నీ కార్యాలు జరిగించండి. ఎంతమంది అయితే వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడ్డారు వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించి మీరు కృప దయచేయమని దాసులముగా మేము చేస్తున్న ఈ ప్రార్థనలు నీ కృప చొప్పున ఆలకించి గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆకాశమందున్న నక్షత్రములే ప్రతి బిడ్డని ప్రభు తయారు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రవేశు రక్తమునకే చేయం, ప్రవేశు రక్తమునకే చేయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్తాం హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. లైవ్లో ఉండి ఆరాధనలు ఏకీవించిన మీకు కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పిల్లల రెండవ ఆరాధన కూడా ముగించబడింది. మీ కొరకు మేము ప్రార్థన చేశాం. దయచేసి మరలా వ్యక్తిగత ప్రార్థన కొరకు ఎవరు రావద్దు. మీ కొరకు మేము ప్రార్థన చేసాం, అన్ని విషయాల కొరకు ప్రార్థన చేసాం. మీ చేతిలో ఉన్న నూనె బాటిల్ కొరకు కూడా మేము ప్రార్థన చేశాం. కాబట్టి మరలా గుంపులు గుంపులుగా కూర్చోవద్దు. చేశాం ప్రార్థన చేశాం. మీరు ఒకవేళ రైతులు అయ్యి ఉండి విత్తనాలు తీసుకొని వస్తే మీ విత్తనాల కొరకు కూడా ప్రార్థన చేసే, వ్యవసాయం కొరకు కూడా